ఓం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సర్వాత్మదర్శనం తద్వత్ ద్వైతబుద్ధి నిరాశనం యస్య భూతే భవేత్ సిద్ధిః తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. ఇది 10 నిమిషాలు ముందుంటుంది. బ్రహ్మసూత్ర చతుస్సూత్రి భాష్యం జరుగుతోంది. ప్రథమాధ్యాయము, ప్రథమ పాదము, ప్రథమాధికరణము. ఇది ప్రథమ సూత్రం. ప్రథమ సూత్రం జిజ్ఞాసాధికరణ సూత్రము. ఇంతవరకు కూడా మనకు జరిగిన పాఠం ఏంటి అని విచారిస్తే, జ్ఞాతం ఇచ్చా జిజ్ఞాస అవగతి పర్యంతం జ్ఞానం. ఇది జరగాల్సింది అయిపోయింది. అవగతి పర్యంతం జ్ఞానం సన్వాచ్యాయా ఇచ్ఛాయా కర్మ ఫల విషయత్వాత్ ఇచ్ఛాయా జ్ఞానేన హి ప్రమాణేన అవగంతుం ఇష్టం బ్రహ్మ. బ్రహ్మ అవగతిర్హి పురుషార్థః నిశేష సంసార బీజ విద్యానర్థ నిబర్హణాత్. తస్మాత్ బ్రహ్మ జిజ్ఞాసితవ్యం. ఇది 15వ భాష్య భాగం. ఇది జ్ఞాతుమిచ్చ జిజ్ఞాస. జ్ఞాతుమిచ్చ జిజ్ఞాస అవగతి పర్యంతం జ్ఞానం సన్వాచ్యాయా ఇచ్ఛాయా కర్మ. కాబట్టి తెలుసుకోవడం అనేటువంటిదే ఇచ్చ. ఇక్కడ జ్ఞాతం ఇచ్చ జిజ్ఞాస అంటే తెలుసుకునే ఇచ్చ. అది అనుభవ పర్యంతమై ఉన్నది. అది తెలుసుకోవడము యావత్ పర్యంతం. ఎప్పటి వరకు అయితే అనుభవ జ్ఞానం కలగదో, అనుభవంలో నిలబడదో, తావత్ పర్యంతం జిజ్ఞాస కర్తవ్యం. అందువల్ల అనుభవావసానత్వాత్ అని చెప్పేశారు. అనుభవావసానత్వం ఇదే ఫలం అనమాట. అనుభవమే ఫలం. ఫల విషయత్వాస్య ఇచ్ఛాయా. ఇచ్ఛ అనేది ఫల విషయమై ఉన్నది. అనుభవమే ఫలము, ఆత్మజ్ఞానమే ఫలము. జ్ఞానైన ప్రమాణేన అవగంతం ఇష్టం బ్రహ్మ. జ్ఞానమే ప్రమాణం. ఈ జ్ఞానం తెలుసుకోవడం అనే జ్ఞానమే ప్రమాణము. అది తెలుసుకోవడమే ఇష్టం బ్రహ్మ. అందువల్ల బ్రహ్మ అవగతిరిహి పురుషార్థ. బ్రహ్మజ్ఞానం కలిగి ఉండడమే మోక్షం. బ్రహ్మజ్ఞానం కలిగించుకోవడమే మోక్షం. ఆ బ్రహ్మజ్ఞానం కలిగించుకోవడం వల్ల నిశేష సంసార బీజ విద్యానర్థ నిబర్హణాతు. సమూలంగా సంసారానికి బీజభూతమైన అజ్ఞానము తొలగించుకోవడమే, నివృత్తి కావడమే ఇది మోక్షం. కనుక తస్మాత్ బ్రహ్మ జిజ్ఞాసితవ్యం. బ్రహ్మమును జిజ్ఞాస చేయవలసి ఉంది, తెలుసుకోవాలని ఇచ్చగలిగి ఉన్నది అని చెప్పేసి జిజ్ఞాస చేయాలి. అందుకని ఇక్కడ ఆత్మ అంటే జిజ్ఞాస ఏంటంటే, ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి, ఇట్లాగా నిత్యం అంటే ఏంటి, అనిత్యం అంటే ఏంటి, బ్రహ్మం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఇలాగ అన్నీ తెలుసుకోవాలన్నమాట.
పదార్థములు, వాక్యార్థ విచారం అంటారు దీన్ని. నువ్వు ఎంత తెలుసుకుంటావో అంతగా నీకు స్పష్టమవుతూ ఉంటుంది. తెలుసుకునేదే, ఇంకా చేసేదేమీ ఉండదు. బ్రహ్మమును జిజ్ఞాస చేయాలి, తెలుసుకోవాలి, జ్ఞానం పొందాలి. ఆ జ్ఞానం మన అనుభవ స్వరూపమై ఉండాలి, అంతే అన్నమాట. అప్పుడు ఈ తెలుసుకోవడంలో తెలియని విషయం ఉంటుంది మనకి. నేను కాదు, బ్రహ్మం ఏమిటో ఎక్కడో అనేది ఆ సంశయాలన్నీ ఆ జ్ఞానం అంతా తొలగిపోతుంది. అయితే మరి ఇక్కడ 19వ భాష భాగంలో చెప్తున్నారు, బ్రహ్మస్వరూప జ్ఞానంలో అనేక వికల్పాలు ఉన్నాయి. శాస్త్రకారులు చేసేది, ప్రతి ఒక్కరు సిద్ధాంతకారులు చేసేది వికల్పాలు ఉన్నాయి. ఒక్కోడు ఒక రకం, దానికి సమాధానం చెప్పుకోరు. ఒక్కోసారి ఏం చేస్తారు, వినరోళ్ళు. వినకపోతే ఏమవుద్ది, వాడి జ్ఞానానికే నష్టమైపోతుంది. అందువల్ల వినడం వల్ల తప్పేం ఉండదు, వినాలి. వాడు వినలేదు అనుకోండి, వాడు ఏదో వికల్పన చేసి పెట్టుకోన్నాడు అనుకోండి, ఒక రకంగా ఇమాజినేషన్, ఒక భావన. వాడు చదువుకుంటే శాస్త్రం అనుకుంటాడు. మరి మీరు ఎలా చెప్తారు, అనుభవ పర్యంతం జ్ఞానం, అది మేము చెప్పింది. అనుభవంలో నిలబడాలి. అనుభవంలో నిలబడాలంటే ఏంటి అర్థం, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమై ఉన్నాను అని. అందువల్ల నేను బ్రహ్మమై ఉన్నానంటే అక్కడ వికల్పాలు ఏముంది, నన్ను నేను బ్రహ్మముగా తెలుసుకోవడం వికల్పాలు ఏముంది, దాంట్లో చెడు ఏముంది, తప్పేం జరిగింది. నేను బ్రహ్మము కాదు అంటే తప్పు, కానీ నేను బ్రహ్మమే అయి ఉన్నాను, నువ్వు విపరీత అర్థాలు చేసుకొని నేను బ్రహ్మమై ఉన్నానంటే జరగని పై. విపరీత అర్థాలుంటే నేను బ్రహ్మమై ఉన్నాను అని చెప్పలేవు నువ్వు. విపరీత అర్థాలు నిన్ను బ్రహ్మముగా నిలబెట్టవు. బ్రహ్మానుభవాన్ని, బ్రహ్మ నిశ్చయాన్ని కలిగించవు. ఎప్పటి వరకైతే విపరీతార్థాలు లేకుండా సరైన అర్థము, సమ్యక్ జ్ఞానము కలిగిస్తుందో అదే మన అనుభవంలో నిలబడుతుంది. దీన్నే అనుభవ పర్యంతం ఆత్మవిచారం. అందుకనే ప్రతి ఒక్కడికి విపరీతార్థాలు జరగదు, అలా జరగవు అనమాట. అట్లా ఎవరు ఏదనుకుంటే ఆ రకంగా బ్రహ్మం ఏం తోచదు. అది పరోక్షం బ్రహ్మం కాదు కదా, అపరోక్షం బ్రహ్మం కదా. తన్ను తాను తెలుసుకోవాలి. తను తాను విపరీతాలుగా పెట్టుకుంటే అది బ్రహ్మజ్ఞానం ఎలా అవుతుంది? అది నీ యొక్క మనోజ్ఞానమే, మానసిక వికారాలు. బ్రహ్మజ్ఞానంలో విపరీత భావాలు, వికల్పాలకి చోటు లేదు. కాబట్టి అందుకనే అనేక రకాల వికల్పాలు ఉన్నాయి. కాబట్టి మనం జిజ్ఞాస చేయాలి, తెలుసుకోవాలి. వికల్పాలే లేవనుకోండి, వికల్పాలే లేదు, జిజ్ఞాస చేయవలసింది. వికల్పాలు ఉండేటప్పటికి వాళ్ళు ఏమన్నారు, అట్లా అంటే ఏమవుతుంది, వీళ్ళనే దాన్ని బట్టి తెలుసుకుంటే ఏమవుతుంది, నేను ఎలా తెలుసుకోవాలి అంటే ఎవరైనా తను తాను పరిపూర్ణంగానే తెలుసుకుంటాడు, విపరీతంగా తెలుసుకోకూడదు. అందుకని వికల్పాలు అనేకం ఉండే చోట తెలుసుకోవలసినటువంటి పని ఎక్కువ అవుతుంది. అదొక రకమైనటువంటి బాధ్యత అయిపోతుంది. అందుకని పురుషార్థానికి హాని తెలుసుకోపోతే పురుషార్థానికి నష్టం కలిగిపోతుంది. అందుకని విపరీతార్థాలు ఉంటే దాని యాక్సెప్టబుల్ కాదు, వికల్పాలుంటే. అందుకని సరైన అర్థాన్ని కలిగించుకొని ఉండాలి. వికల్పాలు ఏదో ఒక వికల్పాన్ని పట్టుకొని
నువ్వు స్థిమితంగా ఉండలేవు. సరైన అర్థాన్ని కలిగించుకొని ఉంటే మన విషయం ఇది, స్వవిషయం ఇది, అన్ని విషయం కాదు ఇది. అన్ని విషయంలో ఏదో అనుకున్నారు, పోనేలే అనుకోవచ్చు. స్వవిషయంలో మాత్రం విపరీత అర్థాలకు తావు లేదనమాట. అందుకని విచారం చేయాలి, జిజ్ఞాస చేయాలి. అది చెప్తున్నాడు 19వ భాష్య భాగం. తత్ పునః బ్రహ్మ ప్రసిద్ధం అప్రసిద్ధం వా స్యాత్ యది ప్రసిద్ధం న జిజ్ఞాసితవ్యం అత అప్రసిద్ధం న ఏవ శక్యం జిజ్ఞాసితం ఇది. ఇది మన ముందు ఇచ్చారు అనమాట శంకరాచార్యుల వారు. ఈ రకమైనటువంటి విషయాన్ని మన ముందు నుంచి చెప్తున్నారు. తత్ పునః అయితే మరి ఈ బ్రహ్మ విషయంలో బ్రహ్మ ప్రసిద్ధమా కదా, బ్రహ్మ ప్రసిద్ధమా అప్రసిద్ధమా ఇది అని అడిగాడు. బ్రహ్మ ప్రసిద్ధమైందా అప్రసిద్ధమైందా? ప్రసిద్ధమైతే తెలుసుకోవాల్సిన పని లేదు, అప్రసిద్ధమైతే ఎంత తెలుసుకున్నా సరే లాభం లేదు. ప్రసిద్ధమైతే తెలియవలసిన పని లేదు, అప్రసిద్ధమైతే అప్రసిద్ధాన్ని తెలుసుకునేది ఏముందయ్యా? తెలియని విషయాన్ని, ఎవరికి తెలియని విషయాన్ని తెలుసుకొని ఏం చేసుకుంటావు నువ్వు? అందరికీ తెలిసిన విషయాన్ని ఎలా తెలుసుకోవలసిన పని ఏముంది అని అడిగాడు. అట్లా తత్పునః బ్రహ్మ ప్రసిద్ధం అప్రసిద్ధం వా స్యాత్. బ్రహ్మ ప్రసిద్ధమా అప్రసిద్ధమా, ప్రసిద్ధమగునా అప్రసిద్ధమగునా అని అడిగాడు. ఇది ప్రసిద్ధం చేత, ఒకవేళ ప్రసిద్ధమే అయితే నా జిజ్ఞాసితవ్యం, జిజ్ఞాస చేయవలసిన పని లేదు. ఖచ్చితంగా టైం తీసుకొని వస్తుంది. అందువల్ల నా జిజ్ఞాసితవ్యం. కాబట్టి ఈ ప్రకారంగా ఏది ప్రసిద్ధం, ఒకవేళ ప్రసిద్ధంగా ఉన్నది, తెలిసిన అన్నది, అందరికీ నోటెడ్ అయిన విషయాన్ని ఎందుకు తెలుసుకోవాలి అయ్యా? అందరికీ తెలిసిన విషయాన్ని దాని గురించి తెలుసుకోవాల్సిన పని లేనే లేదు. నా జిజ్ఞాసితవ్యం. అత అప్రసిద్ధం చేత, ఒకవేళ అప్రసిద్ధమైనది, ఎవరికి తెలియని విషయమో అప్రసిద్ధమైన విషయమో ఎవరికి నోటెడ్లో లేదు, నోటీసులో లేదు. నయేవ శక్యం జిజ్ఞాసితుమితి. అట్లాంటి విషయాన్ని తెలుసుకొని ఏం చేస్తావు? తెలుసుకోవాల్సిన పనే లేదు అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. ఇట్లాగా అయ్యా చూడు, ఇప్పుడు చెప్పు, ప్రసిద్ధమా అప్రసిద్ధమా? ప్రసిద్ధమైతే తెలియవలసిన పనుల, అప్రసిద్ధమైతే అప్రసిద్ధం అని ఎలా తెలుసుకుంటావు నువ్వు? అసలు ఎవరికి తెలియనివ్వండి. ఎట్లాగా దానికి ఉదాహరణ మనం ఇచ్చుకున్నాం అనుకో, కుందేటి కొమ్ము ఎవరన్నా చూసినారా మీరు? కుందేటి కొమ్ము ఎవరికి తెలియకపోతే దాని గురించి ఎందుకు కథ చెప్తావు? అప్రసిద్ధం కదా అది. అట్లా గోరితోకం గురించి అందరికి తెలిసిన విషయమే కదా. గోరితోకం గురించి నువ్వు చెప్పేదేముంది? అక్కడ అట్లా ఉచితే అనమాట. తావత్ ఉచితే ఈ విషయంలో చెప్తున్నారు. అస్తి తావత్ బ్రహ్మ. అయ్యా బ్రహ్మము ఈ విషయంలో ఉన్నదయ్యా, ఉన్నది. ఆ ఉన్నది ఎట్లా ఉన్నది చెప్పారు ఇప్పుడు. అస్తి తావత్ బ్రహ్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం. కాబట్టి బ్రహ్మము ఉన్నది. అస్తి తావత్ బ్రహ్మ, బ్రహ్మము అస్తి. ఈ విషయంలో బ్రహ్మము ఉన్నది అని చెప్పుతున్నాము. ఎందుకయ్యా అంటే బ్రహ్మము నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం అయి ఉన్నది. ఒకటి శృతి కొటేషన్. శృతి ఇచ్చినటువంటి ప్రమాణం. నిత్యమై ఉన్నది బ్రహ్మము, శుద్ధమై ఉన్నది బ్రహ్మము, బుద్ధమై ఉన్నది బ్రహ్మము, ముక్తమై ఉన్నది బ్రహ్మము
అది స్వరూపభూతమై ఉన్నది బ్రహ్మము. అంతేకాదు సర్వజ్ఞమై ఉన్నది, సర్వభూతములు యందు జ్ఞస్వరూపముగా, సర్వభూతములు యందు జ్ఞానస్వరూపముగా, సాక్షి స్వరూపముగా ప్రకాశితమవుతున్నది. సర్వజ్ఞం బ్రహ్మ ఇట్లాగనమాట. మరి అంతేకాదు సర్వశక్తి సమన్వితం, సర్వశక్తి సమన్వితం, సర్వశక్తి సమన్వితం బ్రహ్మ. దీనికంతా అర్థాలు తెచ్చుకోవాలి మనము. బ్రహ్మశబ్దసి ఉత్పాద్య మానస్య నిత్యశుద్ధత్వాదయః అర్థాః ప్రతీయంతే. అది కాబట్టి బ్రహ్మశబ్దస్య ఉత్పాద్య మానస్య, ఈ బ్రహ్మశబ్దము ఎలాగ ఉత్పత్తి అయిందని చూస్తే దాన్ని బట్టి మనకి నిత్యశుద్ధత్వాదయ అర్థాః, నిత్యత్వం ఉంది, దీనిలో శుద్ధత్వం ఉంది, బుద్ధత్వం ఉంది, ముక్తత్వం ఉంది, స్వస్వరూపమై ఉన్నది, అది సర్వజ్ఞమై ఉంది, సర్వశక్తి సమన్వితమై ఉన్నది అనే అర్థాలు మనకి ప్రకాశిస్తాయి, తెలుస్తాయి. అందుకని ముందు తెలుసుకోవాలి. ఊరికే ఎన్నో మాటలు వాడుతుంటాము, ఆ మాటలకు అర్థాలు తెలిసినప్పుడు ఎలా సమన్వయం చేసుకోవాలో తెలుస్తుంది. లేకపోతే సమన్వయానికి రాదనమాట. అట్లా అస్తి సావద్ బ్రహ్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం. కాబట్టి బ్రహ్మము ఆత్మస్వరూపమై ఉన్నది కాబట్టి అది నిత్యమైనది, నశించనిది అనమాట. నశించేది కాదు. ఎందుకంటే మనకి నాశనం పట్ల మనకి లక్ష్యం లేదు, మనకి నాశన దృష్టి లేదు. మనలో, మన అనుభవంలో, మన చింతనలో నాశన దృష్టి ఒప్పుకోం. మనం అవినాశిగానే ఉండాలి అనుకుంటాం. మృత ధర్మాన్ని మనం ఒప్పుకోము, అమృతత్వాన్ని మనం ఒప్పుకుంటాం. అందువల్ల బ్రహ్మము ఆత్మయ్య ఉన్నది కాబట్టి ఆ బ్రహ్మము ఆత్మయ్య ఉన్నది. బ్రహ్మము కానీ ఆత్మను కూడా ఒప్పుకో. మనం ఆత్మ అనగానే బ్రహ్మం అయి ఉండాలి. బ్రహ్మం అంటే పూర్ణం, వెలికి లేనిది, అన్నిటిని వ్యాపించుకొని ఉండాలి మన ఆత్మ. ఇప్పుడు మన మనసు ఉంటుంది కదా, అన్నిటిని వ్యాపించుకోదు. ఆ వ్యాపించుకోవడం బట్టి దానికి ద్వంద్వాలు చేస్తుంది. ఆ ద్వంద్వాలు చేసి మనకి లాభం ఒరిగింది ఇలా. ద్వంద్వాలు ఉన్నప్పుడు మనకు రియాక్షన్స్ వస్తుంటాయి మనసులో. ద్వంద్వరహితంగా ఉండాలంటే జ్ఞానం కలగాలి. ద్వంద్వరహితంగా మీరు ఏం చేయలేరు, ఎవరిని ఏం చేయలేరు. అందుకని మనస్సులో ద్వంద్వరహితంగా ఉండాలంటే బ్రహ్మ దృష్టే బెటరు, ఆత్మ దృష్టే బెటరు, చైతన్య దృష్టే బెటరు, సాక్షి దృష్టే బెటరు. సాక్షి దృష్టిని వదిలేసి, ఆత్మ బ్రహ్మం అనే దృష్టిని వదిలేసి అంతఃకరణ దృష్టి, ఆ దృష్టిని స్వీకరించామనుకోండి, దాంట్లో ద్వంద్వాలు, రాగద్వేషాలు. ఎందుకంటే త్రిగుణాల నుంచి ఏర్పడింది మనసు. అవిద్యా విషయం ఏంటి అంటే ఆరోపితం, విపరీత ధర్మం ఉంది దాంట్లో. ఆ విపరీత ధర్మం ఏంటి? దేహేంద్రియాలు, విషయాలు, అల్పాదులు ఉన్నాయి దాంట్లో. అది తొలిగితేనే మనసు శాంతించేది, లేకపోతే శాంతి. అది మీ ఓన్గా కలిగే శాంతి అనమాట, మీకుగా కలుగుతుంది. మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళందరికీ కలగదు. అది మీకు సంబంధించింది. జబ్బు మీకే కదా పోవాలి. మేము ఇంట్లో వాళ్ళందరికీ జబ్బు ఏముందో లేదో మనకు తెలియదు. ముందు మీకే పోవాలి జబ్బు. మీరు రోగం ఉంది, రోగం పోవచ్చుకో. రోగం పోగొట్టుకుంటే మీరు తరించాలన్నమాట. అందుకని ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, మోక్ష జ్ఞానం అత్యంత స్వార్థపరమైంది అనమాట. వేరే వాళ్ళ గురించి ఆలోచించే పని, నా గురించే నేను ఆలోచిస్తాను, తన గురించి తను ఆలోచిస్తున్నాడు. అందువల్ల తాను సుఖంగా ఉంటే ఇంక ఎవరి సంగతి మనకి ఎందుకు? మన సుఖం లేనప్పుడే కదా అందరితో గొడవ, మనం శాంతిగా లేనప్పుడే కదా ఇదంతా వచ్చింది. అందుకని ఇక్కడ ఏమిటంటే
ఆత్మ బ్రహ్మముగా ఉండాలి. అందువల్ల ఆత్మ బ్రహ్మము అయి ఉండాలి, పరిపూర్ణమై ఉండాలి. అందువల్ల అల్పముగా ఉండినట్లయితే అది యాక్సెప్టబుల్ కాదు. కాబట్టి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం ఏదైతే బ్రహ్మమో, ఆత్మ బ్రహ్మమై ఉన్నదో అది నిత్యమై ఉండాలి. అందువల్ల అల్పము అనుకోండి నిత్యంగా ఉండదు. అల్పము అనగానే దేహేంద్రియ సంఘాత విషయం అయిపోతుంది. కాబట్టి ఈ ఆత్మ బ్రహ్మము అనగానే అనంతమైపోయింది, అనంతం వ్యాపకమైపోయింది. కాబట్టి వ్యాపకమైనది ఎప్పుడు కూడా నిత్యమైనది. వ్యాపకమైనది నిత్యమని ఎలా చెప్పగలుగుతారు మీరు? ఏదైతే కాలదేశాల యొక్క పరిధిలో ఉంటుందో అది అనిత్యత్వం వస్తుంది. కాలదేశాలు టచ్ లేదో దానికి అది నిత్యత్వంగా ఉంటుంది. కాలదేశాల యొక్క పరిమితి దేనికైతే ఉంటుందో అది అనిత్య ధర్మాలతో ఉంటుంది. కాలదేశ పరిధులు దాటిపోయింది, కాలదేశ పరిధులు లేదు. తదేవ నిత్యం. తద్వారా బ్రహ్మము కాలదేశ పరిధులు లేనిది అజ్ఞానం. అందువల్ల మనసులో మనకు ఉండేది ఏంటంటే జ్ఞానమే ఉంటుంది. మనసులో ఏముంటుంది మనకి? జ్ఞానం. ఇప్పుడు మీకు జ్ఞానం ఉంది. ఏం జ్ఞానం? దేహం ఉన్నదనే జ్ఞానం ఉంది, దేహం ఉన్నదనే జ్ఞానం ఉంది. కానీ ఆ దేహం కుళ్ళిపోయేది. ఎంత బాధ చూడు. ఆ దేహానికి ఇంద్రియాలని అవన్నీ నశించేవి, అదొక బాధ. కళ్ళు అవి ఇవి అన్ని ఇంద్రియాలన్నీ డ్యామేజ్ అయిపోతాయి. డ్యామేజ్ అయిపోయేవన్నీ నా వెంటే డ్యామేజ్ అయిపోయేదంతా నాకేం పడే. అందుకని ఆ జ్ఞానం మీలో ఉంది కాబట్టి దేహ జ్ఞానం ఉంది, ఇంద్రియ జ్ఞానం ఉంది. మీరు కలిగించుకున్న భావాలన్నీ పరిమితమైన భావాలు అనమాట. ఆ పరిమితమైన భావాలతో ఏగలేకపోతున్నాం. ఆ పరిమితులను దాటాలి. ఆ అంటే మన దగ్గర ఉండే జ్ఞానము అల్పమైన జ్ఞానం. అందుకని మీకు బాధల్ని, కష్టాలని, సమస్యలని, ఇబ్బందులని కలిగి చేస్తుంటుంది. అందువల్ల కాలదేశాలతో కూడుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానము, మనోజ్ఞానము, బుద్ధి జ్ఞానము, అంతఃకరణ జ్ఞానము, అంతఃకరణం ఎప్పుడు బాధలతో ఉంటుంది, ఇబ్బందులు పడిపోతుంది. అందుకని ఈ జ్ఞానం మీకు ఉండాలి ఉండాలి అని సమర్థించలేరుగా. వద్దురనైనా ఈ జ్ఞానం ఏమిటారు? వద్దయ్యా ఈ జ్ఞానం వద్దయ్యా మాకు, ఇది అంతఃకరణలో ఈ భావాలని పోవాలి అని మీరు యాక్సెప్టబుల్గా ఉంటారు అనమాట. సమర్థించరు ఆ జ్ఞానాన్ని. ఆ సమర్థించకపోవడంలో మీకు ఒక యుక్తి ఉంది, మీ అంతటా మీలోనే కలుగుతుంటుంది. ఎందుకంటే ఈ పీడ ఎప్పుడు పోద్దో, ఈ తలనొప్పులు ఎప్పుడు పోద్దో, ఈ సమస్యలు ఎప్పుడు పోద్దో, ఈ అశాంతి ఎప్పుడు పోద్దో, ఈ దుఃఖ బాధలు ఎప్పుడు దాని నుండి బయటపడతామో అని మీ అంతటా మీకే వస్తుంటుంది అనమాట. అందుకని ఎవడు కూడా జిజ్ఞాస చేసేవాడు ఈ రకంగా జిజ్ఞాస చేస్తాడు. దుఃఖ బాధలు పోవాలి నాకు, దుఃఖ బాధలు లేనిది ఏది అది కావాలి నాకు, దుఃఖ బాధలు లేవి ఏవైతే ఉన్నదో అది నాకు కావాలి, దాన్నే నేను పొందాలి. దుఃఖ బాధలతో ఉన్నదాన్ని అది ప్రసిద్ధం వాడికి. అదేంటి ప్రసిద్ధం. దుఃఖ బాధలు లేనిది ఆ ప్రసిద్ధం వాడు తెలుసుకోవాలి. దుఃఖ బాధలు ఉండేవి ప్రసిద్ధంగా తెలుసుకోలేదు. ఆ ప్రసిద్ధం ఏం చేస్తుందంటే ఎవరిని అడిగినా ఏమైనా బాగున్నారంటే ఏం బాగులేదంట, ఆమె దుఃఖి అంటాడు. కాబట్టి ఈ ప్రసిద్ధి ఆగమాపాయ కాదు, అది దీని ఆగంతుకమా కాదా? నీలో ఉండే దుఃఖ బాధలు ఆగంతుకమా కాదా? వచ్చిందా? ఉన్నదా? ఉన్నదైతే హాయిగా ఉండు, వచ్చిందైతే ఎలా పోతుందో తెలుసుకో. అలాగ విచారం చేసుకో. ఉన్నదాన్ని నువ్వు నీకు అంగీకారమే అయితే నీకు ప్రాబ్లం లేదుగా, హాయిగానే ఉన్నట్టు కదా.
నువ్వు ఏదో ఒక రకంగా ఆలోచన చేస్తూనే ఉంటావు, నాకు బాధలు పోవాలండి, అశాంతి పోవాలి, ఎందుకు వచ్చిన పోవాలి, అంత హాయిగా ఉండాలి కానీ ఎందుకో ఈ సమస్యలు ఏంటి, కష్టాలేంటి అంటే ఈ కష్టాలన్నీ భౌతికమైనవి కావు, మీకు అంతఃకరణంలో వేదనలు అనమాట, వేదనానుభవాలు అంతఃకరణాల్లో ప్రత్యయాలతో వస్తున్నాయి. ఆ ప్రత్యయాల వల్ల నాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అందుకనే ఒకవేళ ప్రసిద్ధమైతే ఉండి అప్రసిద్ధమైతే నీకు సంబంధం లేదు, ఆగంతుకమా కాదా అంటే ఇది ఆగంతుకమే, ఎందుకో చేసిందబ్బా, ఎందుకో ఏం కాదు, పొరపాటుగా చింతన. అందువల్ల నువ్వు నీ గురించి నువ్వు జిజ్ఞాస చెయ్యాలి, నీ గురించి నువ్వు జిజ్ఞాస చేయాలి. ఎప్పుడు వరకు అయితే జిజ్ఞాస చేయవో, ఇంతవరకు ఆరోపితమైన ధర్మాలతో ఉంటున్నాడు కాబట్టి జిజ్ఞాసకి చేయలే, జిజ్ఞాస మొదలు పెట్టలే. ఆరోపితమైన ధర్మాల నుండి ఎలా బయటపడాలి అనుకుంటున్నావు కానీ ఆరోపితమైనటువంటి ధర్మాల నుండి బయటపడేదానికి జిజ్ఞాస చేయాలి అనేది తెలియలే. అది శాస్త్రం చెప్పింది, బ్రహ్మ జిజ్ఞాసితవ్యం. కాబట్టి బ్రహ్మమును జిజ్ఞాస చేయాలి, ఆత్మను జిజ్ఞాస చేయాలి అని శాస్త్రం చెప్పిందే కానీ లోక వ్యవహారంలో లేదే లేదు. కాబట్టి అవసరం లేదా నీకు? ఉంది కదా. ఏమని? నీకు బాధలు దొరకాలి, కష్టాలు దొరకాలి, సమస్యలు దొరకాలి, ఇబ్బందులు ఉన్నాయండి. అది దేనికి సంబంధించిన ఇబ్బంది? మనసుకు సంబంధించిన ఇబ్బంది ఉంది కదా, బుద్ధికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి కదా, అది బాగా తెలుసుకోవాలి. అందుకని జిజ్ఞాస చెయ్యాలి. నీ గురించి నీకు క్లారిటీ లేదు, నీ ఆత్మ గురించి సరిగ్గా నీకు తెలివి లేదు అన్నమాట. దేర్ఫోర్ తావత్ బ్రహ్మ నిత్య శుద్ధ బుద్ధముక్త స్వభావం. కాబట్టి ఈ విషయంలో బ్రహ్మము నిత్యమై ఉన్నది, శుద్ధమై ఉన్నది, బుద్ధమై ఉన్నది, ముక్తమై ఉన్నది, స్వరూపమై ఉన్నది. నిత్యం అంటే సర్వకాల సర్వావసలేని ఏకరూపమైంది. శుద్ధమై ఉన్నది అంటే చూసారా, దాంట్లో అవిద్య మలాది దోషాలు లేదు. బుద్ధమై ఉన్నదంటే కేవల జ్ఞాన స్వరూపమై ఉన్నది. ముక్తమై ఉన్నదంటే సర్వసంగ పరిత్యాగ స్వరూపమై ఉన్నది, అసంగమై ఉన్నది. స్వభావం అది స్వరూపత సిద్ధమై ఉన్నది. సర్వజ్ఞం సర్వాన్ని తెలుసుకునేటువంటి స్వరూపమై ఉన్నది. అన్నిటినీ తెలుసుకుంటుంది, అన్నిటినీ తెలుసుకునేటువంటిదిగా ఉన్నది. కాబట్టి ఈ జ్ఞానము సర్వశక్తి సమన్వితం, అన్ని రకాలుగా సామర్థ్యాన్ని కలిగించేస్తుంది. ధర్మ అర్థ కామ మోక్ష విషయాలలో కూడా సామర్థ్యం చేస్తుంది. అందువల్ల ఆత్మజ్ఞానము లేక బ్రహ్మజ్ఞానము అన్ని రకాలుగా సామర్థ్యాన్ని ప్రసాదించేది, కలిగించేదిగా ఉన్నది అన్నమాట. అట్లా సర్వశక్తి సమన్వితం అన్నమాట. అందువల్ల ఎప్పుడైనా సరే మనము క్రియాశక్తుల గురించి చూస్తుంటాం కానీ జ్ఞానశక్తిని గురించి చూడం. జ్ఞానమే మనకి శక్తి అనమాట, జ్ఞానమే మనకి సామర్థ్యం అనమాట. జ్ఞానం అనేది లేదనుకో, జ్ఞానం అనేది లేదనుకో మన బుద్ధి పనిచేయదు. ఆ బుద్ధిలో జ్ఞానం ఉన్నదనుకోండి, ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఉన్నదనుకోండి, ఆ బుద్ధి బాగా పనిచేస్తుంది అనమాట. అందువల్ల జ్ఞానం ఉండాలి బుద్ధిలో ఏముండాలి? జ్ఞానం ఉండాలి. అందుకనే మీకు బుద్ధిలో విపరీత జ్ఞానాలన్నీ ఉన్నాయి కదా, ఆ విపరీత జ్ఞానాలు మిమ్మల్ని ఏం చేస్తుందంటే కర్మలలోకి దించుతుంటుంది, కర్మలలోకి దర్శనం. అందువల్ల విపరీత జ్ఞానం ఎందుకు ఉందంటే కర్మ చెప్పేదానికి ఉంది, కర్మలలో తోసేదానికే ఉంది. మీకు ఎప్పుడైతే యథార్థ జ్ఞానం ఉన్నదనుకోండి నిలబెట్టుతుంది. కూర్చో, స్థిర బుద్ధి అసమ్మూఢ బ్రహ్మవిద్ బ్రహ్మనిష్ఠిత. చూసారా, విపరీత జ్ఞానం ఉంటే కర్మలలోకి నెడుతుంది, సరైనటువంటి సమ్య జ్ఞానం ఉండినట్లయితే బ్రహ్మని స్థిమితంగా వస్తుంది, అటు ఇటు గడపదు మనసుని. అందువల్ల ఆ రకమైనటువంటి సర్వసమర్థత కలిగినటువంటి ఆ యొక్క జ్ఞానశక్తి అనేది, అనుభవ శక్తి అనేది, ఆత్మశక్తి అనేది దానితో ఉన్నావు నువ్వు. సర్వశక్తి సమన్వితం అని చెప్పేసి ఇది ఒక రకంగా టూకీగా చెప్పినట్టు అనుకోండి, దీని మీదనే డిపెండ్ అయిపోద్ది. మొత్తం ఓలు ఉపనిషత్తు అంతా జిజ్ఞాసే.
ఓల్ ఉపనిషత్తు అంతా కూడా, మొత్తం ఉపనిషత్తు అంతా కూడా నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపము, సర్వజ్ఞమైంది, సర్వశక్తి సమన్వయం, ఇదే గురించి చెప్పు. అంత మ్యాటర్ ఉంటుంది అన్నమాట. బ్రహ్మశబ్దసి చెప్తాడు. బ్రహ్మశబ్దం అయితే అనమాట యోత్పాద్యమానస్య నిత్యశుద్ధత్వాదయ అర్థా ప్రతీయంతే. కాబట్టి ఇక్కడ బ్రహ్మశబ్దం ఏదైతే ఉందో దాని యొక్క అర్థము, ఉత్పత్తి అర్థం ఏదైతే ఉందో దాని గురించి మనం చూసినట్లయితే దానిలో అది ఎందుకు అన్నారు ఆ మాట బ్రహ్మశబ్దము, దాని ఉత్పత్తి అర్థం ఏంటంటే మనం విచారించినట్లయితే అందుకనే అది నిత్యత్వమైంది, శుద్ధత్వమైంది అని అర్థాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. బ్రహ్మశబ్దము యొక్క ఉత్పత్తి అర్థం, బ్రహ్మశబ్దము యొక్క ఉత్పత్తి అర్థాన్ని నువ్వు ఎప్పుడైతే విచారించుకుంటావో అప్పుడు దానిని బట్టి మనకు తెలుస్తున్నది ఏమిటంటే బృహద్ధాతు ఉంది, బ్రహ్మణాత్ బ్రహ్మ, బృహగతత్వాత్ బ్రహ్మ ఇది అనేటువంటి దాని గురించి బృహద్ధాతు ఏం చెప్తుంది అంటే దాన్ని బట్టే అది సర్వవ్యాపకమైనది, పూర్ణమైనటువంటిది. కాబట్టి ఆ పూర్ణమైన తత్వము ఏదైతే ఉందో దానిలో మీకు నిత్యత్వము, శుద్ధత్వము, బుద్ధత్వము ఇవన్నీ కూడా అర్థములన్నీ మనకి ప్రతీతమవుతాయి, తెలుస్తాయి అని తెలుసు. రెండవది లేని దానిలో నిత్యత్వమే ఉంటుంది, శుద్ధత్వమే ఉంటుంది, ఇవే ఉంటాయి. రెండవది ఉన్నది అనుకోండి. అందుకనే బ్రహ్మజ్ఞానం కలిగిన చిత్రానికి రెండవది ఉండదు. సజాతి విజాతి సగత భేదములు అనేది ఉండదు. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, రెండవ దాన్ని చూస్తూ ఉంటారు, రెండవ దాన్ని కలిగి ఉంటారు. రెండవ దాన్ని చూస్తుంటారు, రెండవ దాన్ని కలిగి ఉండరు. కలిగి ఉండరు వాళ్ళు. రెండవ దాన్ని చూస్తారు, రెండవ దాన్ని కలిగి ఉండరు. అట్లా అనమాట. ఎట్లాగా అంటే పెట్రోల్ బంక్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నీళ్లు తాగుతుంటారు, పెట్రోల్ పట్టుకొని తాగరు, ఫ్రెష్ వాటరే పట్టుకుంటారు. పెట్రోల్ ఉన్నది కదన్న దాంట్లో పట్టుకోరు సీసాలోకి. అయ్యి ఎందుకు చేస్తారు ఆ పని? వాళ్ళకి తెలుసు అది వేరు ఇది వేరు, అది వేరు ఇది వేరు తెలుసు. అందువల్ల రెండవ దాన్ని చూస్తారు, రెండవ దాన్ని కలిగి ఉండరు తత్వవేత్తలు. కానీ సామాన్య జనులు ఉన్నారు కదా, రెండవ దాన్ని చూస్తారు, రెండవ దాన్ని వేసుకుంటారు. ఎందుకు వచ్చింది ఇదండి? వివేకం లేదు. వాళ్ళు ముందుగానే వివేకం చేయలేదు, జిజ్ఞాస చేయలే. అందువల్ల జిజ్ఞాస చేయువానికి రెండవది ఏమిటి అనేది తెలుస్తుంది. ఇతరేతర ధర్మాధ్యాసని తెలుసుకుంటారు. ఆత్మానాత్మల యొక్క వివేకము బాగా ఉంటుంది అనమాట. జిజ్ఞాస చేశాడు కాబట్టి. జిజ్ఞాస చేయని వాడికి ఏమవుతే రెండవది వచ్చి ఒకటో దానిలో కూర్చునేస్తుంది, ఆరోపితమైపోతుంది. అందువల్ల ఇప్పుడు మూలం ఏమిటి? ఇక్కడ సూత్రంలో మొదటి సూత్రంలో జిజ్ఞాస చెయ్యయ్యా. జిజ్ఞాస నువ్వు చేస్తే ఇతరేతర ధర్మాధ్యాస జరిగింది. ఆ ఇతరేతర ధర్మాధ్యాస జరిగింది, ఇది పొరపాటు అయ్యింది, ఇది అయినా సరే దీనివల్ల దీనికి ఇది ఏముండదు, ఆత్మకి రెండవది లేదు, ఇది సర్వజ్ఞమైంది, సర్వవ్యాపకమైనది, బ్రహ్మము కంటే అనంతమైనది, అద్వితీయమైనది, రెండవది లేదు అని తెలుసుకున్నాడు కదా. రెండవ దాన్ని చూడటమే జరుగుతుంది కానీ రెండవ దాన్ని ఆరోపించుకోవడం జరుగుతుంది. జిజ్ఞాస చేసేసినట్టు. అందుకని జిజ్ఞాసే మెయిన్ అనమాట. జిజ్ఞాస మెయిన్. ఈ జిజ్ఞాస అనేది గురువు శాస్త్రం ఉండాలి. వితౌట్ గురువు శాస్త్రములో లేకుండా జిజ్ఞాస అనేది సంభవం కాదు. అందుకని ఎప్పుడైతే నువ్వు జిజ్ఞాస చేసినావో, ఆత్మానాత్మల వివేక జిజ్ఞాస చేసినావో, అప్పుడు ఏమైపోతుందంటే నీకు క్లారిటీ ఇచ్చేస్తుంది. ఆత్మ రెండవది, లేనిది, అసంగమైనది, ఎప్పుడూ నిత్యమైనది, ఎప్పుడూ జ్ఞానస్వరూపమైనది, ఎప్పుడూ బుద్ధస్వరూపమైనది, ఎప్పుడూ అసంగమైనది అని మీకు అర్థమైంది. అందువల్ల రెండవ దాన్ని చూస్తారు, రెండవది కలిగి ఉండరు. చూసారా? మెయిన్ ఏంటి? జిజ్ఞాస. ఈ అధికరణం పేరు ఏం పేరు? జిజ్ఞాసాధికరణం.
వివేకము అంటే జిజ్ఞాస అంటే రెండు ఒకటి కదా. ఒకటే వివేకం అన్నా ఒకటే, జిజ్ఞాస అన్నా ఒకటే. అట్లా ఇలా జిజ్ఞాస. ఈ జిజ్ఞాస శాస్త్రాచార్య ఉపదేశ జనితమై ఉంటుంది. ఈ జిజ్ఞాస అనేది శాస్త్ర ఆచార్య ఉపదేశములతో కూడి ఉంటుంది. అందుకనే లోకంలో ఎప్పుడు జిజ్ఞాస చేయడు. జిజ్ఞాస చేయకపోయేటప్పటికి అర్థమైందా? జిజ్ఞాస చేయబడు. నేను గొప్పవాడు అనుకునేదానికి వీళ్ళ, నేను గొప్పవాడిని, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పలేడు వాడు. పోరా, నీ సంగతి నాకు తెలుసుకోవాలి. అందువల్ల జిజ్ఞాస చేసేవాడికే బెటరు. జిజ్ఞాస చేయని వాడు ఉంటాడు కదా, నేను గొప్ప అనుకునేదానికి వాడికి వీలు లేదు. ఎందుకంటే ఇప్పుడు వరకైతే జిజ్ఞాస చేయడో అప్పుడు వరకు యథార్థ జ్ఞానం లేదు. యథార్థ జ్ఞానం లేనంత వరకు మనుషులకి కన్ఫ్యూషన్. అప్పుడు మీరు ఏమన్నా అన్నారు, జిజ్ఞాస చేసింది కూడా వాళ్ళకి స్పష్టత కాలేదంటే జిజ్ఞాస చేయలేదు అని అర్థం. చేసినారని మాత్రం అనరు. జిజ్ఞాస చేసినారు స్వామి, జిజ్ఞాస చేసినా సరే వాళ్ళకి క్లారిటీ రాలేదు స్వామి, వాళ్ళకి క్లారిటీ కలగలేదు. జిజ్ఞాస చేశారండి, ఇవన్నీ వస్తాయి చర్చలు. అక్కడ ఏం చెప్పినారా? అనుభవ పర్యంతం జ్ఞానం. అనుభవ పర్యంతం చేసినావా? అనుభవ పర్యంతం చేసినావా? నువ్వు చేయలే. అనుభవం అంటే ఏంటి? ఆత్మ. నేను ఆత్మ ఉన్నాను అనేటువంటి క్లారిటీ కలిగేంత వరకు జిజ్ఞాస చేసావా? చేయలేదు. చేయకపోతే నీకెలాగా? అది అందుకని వాళ్ళు ఆ మాట పెట్టారు, అనుభవ పర్యంతం జ్ఞానం జిజ్ఞాస. జిజ్ఞాస ఎక్కడ పోయి కూర్చోవాలి? అవగతి పర్యంతం అయ్యింది జిజ్ఞాస. ఎప్పుడు వరకు అయితే నీకు స్వరూప జ్ఞానం కలగదో, స్వరూప అనుభవం నిశ్చయం కాదో అప్పటి వరకు జిజ్ఞాస అని ఉదుతుగా వచ్చి కూర్చొని పాఠాలు అంటున్నాం. కానీ అసలు జిజ్ఞాస అనుభవ పర్యంతంగా ఉందా లేదా? అది ఎప్పుడు వరకైతే అనుభవ పర్యంతంగా ఉండదో, ఆత్మ పర్యంతమై ఉండదో, ఆత్మజ్ఞానం కలిగించదో అది జిజ్ఞాస కంప్లీట్ కాలేదు. అది కాలే. ఇప్పుడు నేను కర్మేంద్రియాల పని కాదు అది, జ్ఞానేంద్రియాల పని కాదు అది. జిజ్ఞాస అనేటిది ఒక రకమైన వివేకం. అది శాస్త్ర ఆచార్య ఉపదేశజనితమైంది. అది చెయ్యాలి. చెయ్యనంత వరకు, సరిగ్గా చేయనంత వరకు ఆ జిజ్ఞాస కంప్లీట్ కాదు. కంప్లీట్ కాదు. అందుకని ఏదైనా చూడండి, ఐఏఎస్లు కానీ అది కానీ ఇది పరీక్షలు రాస్తూనే ఉంటాడు వాడు. ఏదో కొన్ని మార్కుల్లో పోతూ ఉంటాడు, అట్లా బయటపడచ్చు. ఇక్కడ అట్లా కాదు. నీకు క్లారిటీ రావాలి. అది నేను బ్రహ్మమై ఉన్నాను అనే క్లారిటీ రావాలి అనమాట. ఒక్కోసారి మీకు అలా అనిపిస్తుంటుంది. ఆప్రతీమే మాట్లాడుతుంటుంది, నాకు బ్రహ్మం తెలిసిపోయింది అన్నది. ఎట్లా తెలిసింది? బ్రహ్మం తెలిసిపోయింది అంటారా బాబు? నేనై ఉన్నాను, సర్వభూతములు అదే స్వరూపమైంది అని అర్థం కావాలి. తెలిసిపోయింది అంటే ఎట్లాగా? ఇట్లా అనమాట. కాబట్టి జిజ్ఞాస పరిపూర్తి కాలేదు. అప్పటి వరకు నీకు జ్ఞానం కలగదు, ఆత్మజ్ఞానం కలగదు. అందుకనే జిజ్ఞాస అనుభవ పర్యంతమై ఉన్నది. సీరియస్ అమ్మా, ఇదంతా పైపైన తీసుకునేది కాదు ఇది. అందుకనే బ్రహ్మశబ్దము అయితే వ్యుత్పాద్యమానస్య నిత్యశుద్ధత్వాదయ. ఇక్కడ ఒక మాట,
జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస కర్మ షష్ఠి అవగతిర్హి పురుషార్థ. ఇక్కడ బ్రహ్మశబ్దస్య హి యత్పత్నుత్పాద్యమానస్య నిత్యశబ్దత్వాదయో అర్థాః ప్రతీయంతే. కరెక్ట్. కాబట్టి ఈ విధంగా ఈ బ్రహ్మశబ్దము దాని యొక్క ఉత్పత్తి అర్థము దానిని బట్టి చూస్తుంటే నిత్యాశబ్దత్వాదయ నిత్యశబ్దత్వాదులు ఆ అర్థాలన్నీ మనకి తెలుస్తాయి. ప్రతీయంతే. ఎందుకని ఈ బ్రహ్మణాత్ బ్రహ్మ, బృహత్వాత్ బ్రహ్మ, బృహిగత ధాతువు అని దాంట్లో నుంచి వచ్చేదనమాట. ఆ ధాతువు నుండి బ్రహ్మణాత్ బృహత్వాత్ బ్రహ్మ, బ్రహ్మణాత్ బ్రహ్మ, బృహిగత ధాతువు దాని నుండి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ ప్రకారం ఇక్కడ బ్రహ్మతే ధాతో అర్థానుగమాత్ కనుక ఈ యొక్క బృహత్ ధాతువు ఏదైతే ఉందో దానిని బట్టి అర్థాన్ని మనము అనుసరించాలి. బృహత్వాత అనే బ్రహ్మాన్ని బట్టి బ్రహ్మము బృహత్వమైనది. బృహత్వం అంటే అతి పెద్దది, రెండవది కానిది, దీనికంటే బృహత్వమైనది మరొకటి లేనిది. దీనినే బృహత్వాత్ బ్రహ్మణాత్ అని చెప్తామన్నమాట. అందుకని బ్రహ్మశబ్దం అనొచ్చు. మనకి లోకంలో ఎక్కడైనా సరే చతుర్ముఖ బ్రహ్మమును కూడా, హిరణ్య గర్భ బ్రహ్మమును కూడా, కార్య బ్రహ్మమును కూడా బ్రహ్మమే అంటాం. ఎందువల్లంటే ఇది కారణం కనుక, కార్యానికే కారణమయ్యున్నది. కార్యానికే ఆ లెక్క ప్రకారంగా అది బ్రహ్మము అంటాం. చతుర్ముఖ బ్రహ్మము, కార్య హిరణ్య గర్భ బ్రహ్మము, చూసారా, కార్య అట్లా అంటాం. కానీ కార్యబ్రహ్మం అవిద్యా విషయం అని మనకి ఎప్పుడైతే తెలుస్తుందో ఆ బ్రహ్మము కూడా క్షీయంతే, నశించేటువంటి స్వభావం ఉన్నది అని మనకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు కార్యకారణ రహితమైన బ్రహ్మం ఎవరు అని వస్తుంది. కార్యకారణ రహితమైన బ్రహ్మము నిత్యం ఉండాలిగా, అది నిత్యం కాదు. బ్రహ్మమే కానీ నిత్యము లేదు, నిత్యత్వం లేదు, శుద్ధత్వం లేదు, బుద్ధత్వం లేదు. కాబట్టి ఈ బ్రహ్మము కార్యకారణములతో కూడుకొని వ్యక్తావ్యక్త రూపమైనటువంటి ప్రపంచ రూపమై జగద్రూపమై ఉన్నటువంటి బ్రహ్మమే గాని జగత్ రహితమైనటువంటి బ్రహ్మము కాదు అని తెలుస్తుంది.
కాబట్టి ఈ బ్రహ్మాన్ని మనము శృతుల ద్వారా వింటున్నాము, కానీ దీనిని అధిగమించి తెలుసుకోవాలి అనమాట. అందువల్ల ఈ ఉత్పత్తి అనేటువంటి అర్థాన్ని బట్టి ఈ బ్రహ్మశబ్దము నిత్య శుద్ధత్వాదులతో కూడుకొని ఉన్నది అర్థము అని తెలుస్తున్నది. బ్రహ్మతేహే ధాతో అర్థానుక్రమాతో బృహద్ ధాతువుని మనము దాని యొక్క అర్థాన్ని అనుసరించుకోవలసి ఉన్నది. ఎందుకని చెప్తున్నారు సర్వస్య ఆత్మత్వాస్య బ్రహ్మ అస్తిత్వ ప్రసిద్ధి. అందరి ఆత్మస్వరూపమై ఉన్నది కాబట్టి బ్రహ్మము యొక్క అస్తిత్వం ఉన్నది. అందరి ఆత్మస్వరూపముగా ఉన్నది కాబట్టి బ్రహ్మము అదే ప్రసిద్ధి. నేను రూపంలో, అహం ప్రతి రూపంలో, అహం రూపంలో ఉన్నది. సర్వస్య ఆత్మత్వాస్య అందరికీ ఆత్మే. బ్రహ్మ మొదలుకొని పిపీలక పర్యంతం అందరికీ ఆత్మస్వరూపముగానున్నది కాబట్టి బ్రహ్మము అస్తిత్వముగానే ఉన్నది. బ్రహ్మ అస్తిత్వ ప్రసిద్ధి బ్రహ్మము అస్తిత్వముగా ప్రసిద్ధమై ఉన్నది. బ్రహ్మమున్నది. సర్వభూత స్వరూప సర్వాత్మ అని ప్రసిద్ధి. ఎందుకని చెప్తారు, సర్వో హి ఆత్మా అస్తిత్వం ప్రత్యేతి. ఇది ఒకటి అండర్లైన్ చేసుకోవాలి. సర్వో హి ఆత్మ అస్తిత్వం ప్రత్యేతి. అందరూ కూడా ఆత్మల గురించి, ఆత్మ అస్తిత్వాన్ని గురించి చెబుతుంటారు. నేను ఆత్మయ్యున్నాను, నేనున్నాను అని చెప్పేది లోకములో ఉంది అన్నమాట. సర్వోహి ఆత్మాస్తిత్వం ప్రత్యేతి. ఎప్పుడైనా తన్ను తాను హీనముగా భావించడు, తక్కువగా భావించడు. తన్ను తాను ఎక్కువగానే భావిస్తాడు. నేనున్నానని అంటాడు కానీ నేను లేదు అని అనడు. నేను లేదనే. అందువల్ల సర్వోహి ఆత్మాస్తిత్వం ప్రత్యేతి. అందరూ కూడా ఆత్మాస్తిత్వాన్ని గురించి చెబుతూ ఉంటారు. అదొక మాట. ఇప్పుడు ఏమంటున్నాడు, అహం నాహమస్మితి. అది నేను లేదు అని చెప్పడు. నేను లేదు అని చెప్పడు ఎవడు. నేనున్నాను అని చెబుతాడు. నేనున్నాను అని చెప్తాడు కానీ నేను లేడు అని చెప్పడు. నేనున్నాను అంటాడు. నాహం అస్మి ఇది, నేను లేదు అని మాత్రం చెప్పడు. అందరూ కూడా నేనున్నానంటాడు. ఏ ఇంద్రియంలో వాడికి ప్రశ్న వచ్చినా కన్నును చూసేవాడుగా ఉన్నా, కన్నును వాడుకునేవాడుగా ఉన్నా అని చెప్తాడు. చేతులు దానికి చెప్తాడు నేనున్నాను, నాకున్న ఈ చేతులు అని చెప్తాడు. కాబట్టి శరీరేంద్రియాలన్నిటిలో నేనున్నాను అని ఒప్పుకుంటాడు కానీ అసలు శరీరేంద్రియాలలో నేను లేదని అనడు. లోకంలో కూడా నేను లేదు అని అంటాడు. నేనున్నాను అంటాడు. అందరూ అంటారు, కొంతమంది అంటారా? అందరూ అదే అంటారు. నాహమస్మితి అనమాట. అందుకనే యది నా ఆత్మాస్తిత్వ ప్రసిద్ధి శాత్ సర్వో లోకః నాహమస్మితి ప్రతీయాత్. ఇది ఒకవేళ నా ఆత్మాస్తిత్వ ప్రసిద్ధి శాత్, ఒకవేళ ఆత్మాస్తిత్వ ప్రసిద్ధి లేదనుకో, సర్వో లోకః నాహమస్మితి ప్రతీయాత్. చూసారా, నేను లేదు అనేటువంటి వ్యవహారమే ఉంటే లోకులందరూ కూడా నేను లేదు అంటారు. అట్లా లేదే. నేనున్నానంటారు. నేను లేదు అనే మాట లేనే. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కుటుంబ వ్యవహారాల్లో.
ఈ మనిషి నా గురించి ఏం పడిస్తారా, నేనున్నానుగా ఇక్కడ అంటాడు. నేనున్నానుగా అంటాడు. కాబట్టి ఏదైనా చెవికి చెప్తే వినేవాడుగా ఉంటాడు, కంటికి రూపం వస్తే చూసేవాడుగా ఉంటాడు. అలా ప్రతి ఇంద్రియంలో కూడా నేనున్నా నన్ను చూసుకోండి అంటాడు. అందువల్ల తన్ను తాను లేదని చెప్పుకోడు, తన్ను తాను ఉందని చెప్పుకుంటాడు. ఇది నా ఆత్మాస్తిత్వ ప్రసిద్ధి లోకే. ప్రసిద్ధి అంటే లోకే. లోకంలో ఆత్మాస్తిత్వ ప్రసిద్ధి లేకపోతే సర్వలోక నాహమస్మీతి ప్రతీయాతు. సర్వలోకులందరూ కూడా నేను లేదయ్యా అని చెప్పేస్తారు. నేను లేదు లోకంలో ఎక్కడైనా గొడవలు వస్తే నన్ను లాక్కండి ఆ గొడవల్లో కంటాడు. గొడవలు లేకపోతే ఒప్పుకుంటాడు. గొడవలు ఉన్నాయి కాబట్టి నన్ను లాక్కండి అయ్యో ఆ వ్యవహారంలో అంటాడు. అర్థమేనా? డబ్బులు పంచుతున్నాము, వస్తావా అయ్యా నన్ను తీసుకోండి అంటాడు. గొడవలు వస్తే మాత్రం నేను రానంటాడు. డబ్బుల విషయంలో నన్ను పిలవండి, నన్ను పిలవకపోతే ఎట్లాగా? ఆస్తులు పంచుతున్నాము, ఆస్తుల విషయంలో కొట్లాట ఉన్నది, ఆ గొడవల్లో నన్ను లాక్కండి అంటాడు. ఆస్తులు పంచుతున్నామంటే నాకు పంచాలి, దానికి రెడీ. వీడికి ఏదైనా ఇబ్బందులు కలిగితేమో దూరం అవుతుంటాడు, వీడికి అన్ని బాగా జరుగుతుంటే దూరం కాడు, దేనికి దూరంగా కాడు, రెడీగా కూర్చుంటాడు వచ్చి. ఇది నా ఆత్మాస్తిత్వ ప్రసిద్ధి శాత సర్వలోక నాహమస్మీతి ప్రతీయాతో, నేను లేదు అని చెప్తాడు. కాబట్టి ఆత్మాస్తిత్వ ప్రసిద్ధి ఉన్నది, సర్వులలో ఉన్నది, అంతటా ఉంది, అన్ని వ్యవహారాల్లోనూ ఉన్నది. నేను లేదు అని మాత్రం చెప్పుకోడు. నేను లేదని చెప్పు. జ్ఞాని ఏం చేస్తాడంటే జ్ఞాని చెప్పుకుంటాడు, నేను లేదయ్యా బా అని చెప్తాడు. ఎట్లాగంటే అహంప్రతితో పని లేదు కాబట్టి వీడికి అహంప్రతివే నేను ఆత్మని. అహంప్రత్యం అనుభవం ఉన్నాడు కదా, అన్నిటికీ దూరుస్తాడు కర్మకాండలంతా. వీడు కర్మకాండ అహంకారం లేదు కదా, అది దూరం అయిపోతుంటాడు. అందుకని అంతటి ప్రపంచాన్ని చూసినా సరే వాడు అది కుంభమేళకు పోయినా సరే ఒక జ్ఞాని అక్కడ ఏదో బ్రహ్మసూత్ర పాఠమో ఉపనిషత్తు పాఠమో భాష్య ప్రవచనమో జరుగుతుంటే అక్కడే ఉంటాడు. ఎన్ని రోజులు 45 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను సార్. ఎప్పుడు నన్ను స్నానం చేసి ఒక్క పూట చేసేస్తే మిగిలినప్పుడల్లా ఇక్కడే చేయాలి. నాకు పాఠంతో పని కానీ ఆ నదితో నాకేం పని. మా గురువు గారు ఇక్కడ పాఠం పెట్టినారు, ఆయనకుండే జనం 100 మందో 200 మందో వచ్చినారు. వాళ్ళు హాయిగా మస్తుగా వాళ్ళు ఎక్కడ దిగుతున్నారు. పాఠం మాత్రం 3 పూట్ల 4 పూట్ల జరుగుతుంది. పాఠాన్ని వింటాము, భోజనాలు చేస్తాము, బస్ మా సెంటర్లో పడి ఉంటాం. వీడు అసలు కుంభమేళంతో ఎక్కడ కూడా పర్యవేక్షణ చూసింది లేదు. వీడు యూట్యూబ్లో చూసుకుంటుంటాడు. ఇంతమంది ఉన్నారా జన్మానికి. వీడు చదివితే ఒట్టు ఎక్కడికి గదల్లా. ఇంకేందా అది ఆంప్రత్యాన్ని వాడు. ఆంప్రత్యం అంటే అన్ని వ్యవహారాల్లో దూరుతుంటుంది. ఈ ఆంప్రత్యానికి ఈయన విలక్షణంగా సాక్షిగా ఉంటాడు కాబట్టి, దృక్రూపుడై ఉంటాడు కాబట్టి దృక్ జ్ఞానంతోనే వీడికి పరి. ఆంప్రత్య జ్ఞానం ఏదైతే ఉందో, నేనున్నా, చేస్తున్నా, తింటున్నా, తాగుతున్నా, అది శబ్దాది విషయాలు వాటితో జరిగిపోవట్లా. కాబట్టి కొంతమంది అహంప్రత్యంతో నేనున్నానంటున్నారు, కొంతమంది అహంప్రత్యానికి సాక్షిగా నేనున్నానంటున్నారు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. నేనున్నాననేది మాత్రం అంటున్నారు. అడుగుతారు ఎవరైనా, నేనున్నానండి ఎవరయ్యా? నేను అహంప్రత్యానికి సాక్షిగా ఉన్నాను నేను అంటాడు. మరి నువ్వు ఉన్నావు, నేనున్నానన్నావు, నువ్వు ఎలా చెప్పినావంటే నేను అహంప్రత్య సమేతుడై ఉన్నాను. అహంప్రత్య సమేతుడు ఎవడు కాదురా, నువ్వు ఒకటే గొప్ప విశేషమా ఏంటి? అందరు కూడా అహంప్రత్య సమేతుడే. నువ్వు అహంప్రత్య విలక్షణంగా సాక్షి మాత్రుడే. అది క్షేత్రజ్ఞుడు అంటే అట్లా అనమాట. అందులో నేనున్నాను అనే దానికి అర్థాలు ఉన్నాయి కదా. ఇప్పుడు రావణ మనిషి అంటాడు, నేను చూసేవాడుగా ఉండు అంటాడు. ఎట్లా చూస్తాడు వాడు? అది శృతి ద్వారా చూడాలి.
గురువు ద్వారా చూడాలి. గురువు చెప్తాడన్నమాట. శృతిలో ఉంది ఆ వాక్యాలు. చైతన్యము అనే మాట ఎక్కడుంది? మరి వీడికి ఏమైనా గోచరం అవుద్దా చైతన్యము అనేది? లేదు. చైతన్యం అనే పదము, దాని యొక్క అర్థము, దాని యొక్క అనుభవము అవేం తెలియదు జనాలకి. అందువల్ల నేను చూసేవాడుగా ఉండడం, నాది చూసేవాడుగా ఉంటాడు. ఇప్పుడు రమణ మహర్షి ఎన్ని కుస్తీలు పడినా సరే వీళ్ళు మాత్రం ఆగరు. అందుకనే మెడిటేషన్ చేస్తారు. మెడిటేషన్ చేసినా ఏమవనే అవద్దు. అప్పుడు దేహేంద్రియాలు బాగా కట్టకట్టుకొని నువ్వు ధ్యానం చేస్తుంటావు. దేహేంద్రియ సంఘాతుడు అయ్యే ధ్యానం చేస్తుంటావు. దేహేంద్రియాలకు విలక్షణంగా ఉండవు. అందుకనే జిజ్ఞాస చెయ్యాలి అని చెప్పింది. జిజ్ఞాస అనేది వివేకం. అది ఎట్లా చెప్తాడు రావణ మహర్షి? ఎలా చెప్తావు నువ్వా? అందువల్ల ఇక్కడ బ్రహ్మసూత్రాలు ఊరికే వ్యాసుల వారి ఊరికే చెప్పింది అది జిజ్ఞాస, తాతో బ్రహ్మ జిజ్ఞాస అని. దానికి భాష్యకారులు అంత భాష్యం ఎందుకు రాస్తారు? నువ్వు మాత్రం నేను చూడు, నేను చూడను. నేను చూడాలి? దేహేంద్రియ సంఘాతమైన నేనునా? అది కలిగే ఉన్నాడు కదా ఎప్పటి నుంచో. దేహేంద్రియ సంఘాత విలక్షణంగా ఉండే నేను శృతి ఆచార్యుల వల్ల జిజ్ఞాస చేస్తేనే కలిగేది. వితౌట్ జిజ్ఞాస మాత్రం నీకు తెలియలే. ఎన్నైనా చేసుకోండి, మీకు అర్థమే కాదు. అది ఊరికైనా చెప్పింది బ్రహ్మసూత్రాల్లో జిజ్ఞాస అని. జిజ్ఞాస అధికరణమే వచ్చేసింది. అందుకని వృధా పనులన్నీ చేయొద్దు. అందుకని నువ్వు ఎంతకాలం చేసినా సరే జిజ్ఞాస మాత్రం కాదు. అది దాన్ని ఏమంటారంటే ధ్యానం అనుకుంటాం. ధ్యానం అంటే మనసుతో చేస్తాం. ఆ మనసుతో ఇంద్రియాలు కలిసిపోతాయి. ఆ ఇంద్రియాలతో విషయాలు కలిసిపోతాయి. ఆ విషయాల్ని రాకుండా చేసుకోవాలని చూస్తావు. ఇంద్రియాలు వస్తే తప్పేముందయ్యా? నువ్వు దృక్కు దృశ్యం అనే దానికి. అందుకని జిజ్ఞాస చేయటానికి ఇంద్రియ విషయాలు ఇబ్బందులుగా ఇక్కడ. ఆత్మానాత్ముడు వివేకం ఇక్కడ. జిజ్ఞాస చేసిన తర్వాత ఇంద్రియ విషయాలతో ప్రాబ్లం ఉండదు. జిజ్ఞాసకు ముందు ఇది దీంతో ప్రాబ్లం ఉండదు. నీకు శృతి ఆచార్యుల దగ్గరే జిజ్ఞాస చేయాలి. శృతి ఆచార్యులు నువ్వు ఎత్తుకోవడమే ఇంద్రియాలను అవాయిడ్ చేసి పారేస్తుంటివే. విషయాల నుండి దూరం పెడుతుంటివే. దూరం పెడితే నీ మరి ఎలా తెలుస్తుంది? అప్పుడు నువ్వు రెండవది దూరం పెట్టేసినావు అనుకో, అప్పుడు గురువుని దూరం పెట్టేసినావు, శాస్త్రాన్ని దూరం పెట్టేసినావు, జిజ్ఞాస ఎలా సాగుతుంది? కాబట్టి ఓనుగా కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చుంటే జిజ్ఞాస కాదది. జిజ్ఞాస అనేది శాస్త్ర ఆచార్య ఉపదేశముల నుండే జరగాలి. ఎప్పుడైతే నువ్వు జిజ్ఞాస చేసావో అప్పుడే నీకు ఆత్మానాత్మ వివేకం జరుగుతుంది. అది అనుభవ పర్యంతమైన ఆత్మక జ్ఞానాన్ని కలిగిస్తుంది. నువ్వు అన్నిటికీ కూడా విలక్షణంగా సిద్ధిస్తావు. అదనమాట. చూసారా? అందుకని జిజ్ఞాసలో ఎంత ఉందో చూడండి అర్థమో. జిజ్ఞాసలో ఇంకా ముందుకు పోయేటప్పుడు ఇంకా క్లారిటీ ఇస్తారు చూడండి. పోతూ ఉండేది తెలుస్తుంది ఇంకా క్లారిటీ చూడండి. అందుకని ఇది నామ అస్తిత్వ ప్రసిద్ధి శాత్, ఒకవేళ అస్తిత్వ ప్రసిద్ధమే కాని ఉండినట్లయితే ఇది నా ఆత్మ అస్తిత్వ ప్రసిద్ధి శాతు, ఆత్మ అస్తిత్వ ప్రసిద్ధిగానే ఇది నా ఆత్మ అస్తిత్వ ప్రసిద్ధి శాతు సర్వోలోక నాహమస్మి ఇది ప్రతీయాత్ అని చెప్పేసి. కాబట్టి లోకులందరూ కూడా ఆత్మ అస్తిత్వ ప్రసిద్ధిని గురించి తెలుసుకోకుండా ఉండినట్లయితే, ఆత్మ అస్తిత్వము లేదు అని తెలుసుకోవాలన్నట్లయితే అందరూ కూడా నాహమస్మి అంటారు. ఇది నా ఆత్మ అస్తిత్వ ప్రసిద్ధి శాతు, ఆత్మ యొక్క అస్తిత్వ ప్రసిద్ధే కాని ఉండినట్లయితే ఇది తర్హి లోకే బ్రహ్మ ఆత్మత్వేన ప్రసిద్ధం అస్తి తతో ఇక్కడ కదా ఇక్కడ ఉంది సర్వోలోక నాహమస్మీతి ప్రతీయత్. అందువల్ల ఆత్మ అస్తిత్వాన్ని గురించి తెలియకపోతే నేను లేదు అనే చెప్పుకుంటారు. కనుక ఆత్మే బ్రహ్మమైంది. ఆత్మ చ బ్రహ్మ, ఆత్మే
ఆత్మే బ్రహ్మ, ఆత్మే బ్రహ్మం. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే బ్రహ్మముని గురించి తెలియట, బ్రహ్మముని గురించి తెలియట. అది బాగా తెలుసుకోవాలి. కనుక ఆత్మాచ బ్రహ్మ అన్నమాట. ఆత్మే బ్రహ్మమై ఉన్నది, ఆత్మే బ్రహ్మమై ఉన్నది. చూడండి దాంట్లో ఎంతో చూసారా? ఓకే. కాబట్టి ఆత్మాచ బ్రహ్మ ఏది తరిలోకే, ఒకవేళ చెప్తున్నారు ఏకాగ్రత, ఆక్షేపం చేస్తున్నారు. ఆక్షేపానికి సమాధానం వచ్చింది. ఇది తరిలోకే బ్రహ్మ ఆత్మత్వేన ప్రసిద్ధం అస్తి. ఒకవేళ బ్రహ్మము ఆత్మరూపముగా ప్రసిద్ధమయ్యే ఉండినట్లయితే తతో జ్ఞాతమేవ ఇది అజిజ్ఞాస్యత్వం పునరాపన్నం అంటాడు. నా ఒకవేళ బ్రహ్మము ఆత్మగా ప్రసిద్ధమయ్యే ఉన్నదనుకోండి, ఇంకా జిజ్ఞాస చేయవలసిన. బ్రహ్మము ఆత్మగా ప్రసిద్ధిగా ఎవరికి లేదో, నేనున్నానని ఉంది, నేను జీవుడని ఉంది, నేను దుఃఖి సంసారి అని ఉంది, నేనున్నానని ఉంది, నేను బ్రహ్మమై ఉన్నాను, పూర్ణుడై ఉన్నాను, పరమాత్మనై ఉన్నాను, నాకేమీ కొరత లేదు అని లేదు. కాబట్టి నేను అనేది బ్రహ్మముగా లేదు అందరికీ. నేననేది జీవుడుగా, దుఃఖిగా, సంసారిగా ఉన్నాడు. అందువల్ల ఎప్పుడైనా సరే జిజ్ఞాస చేయాలి. అది కూడా గురువుల దగ్గరికి వెళ్ళి ఉపనిషత్ శాస్త్రముల ద్వారానే చేయాలి. అది వదిలిపెట్టి మాత్రం ఏ ప్రకారంగా చేయవలసిన పని ఉపనిషత్తులే చెప్తారు. నిన్ను బ్రహ్మముగా ప్రతిపాదించింది ఎవరు? ఉపనిషత్తులు. నువ్వు ఎక్కడైనా పోయి కూర్చొని కర్మకాండలో కూర్చో, ఉపాసన భాగాల్లో కూర్చో, ధ్యానంలో కూర్చో, యోగంలో కూర్చో, నిన్ను మాత్రం బ్రహ్మముగా మాత్రం అది అర్థం చెప్పనే చెప్పదు. నిన్ను బ్రహ్మముగా తెలియజేయనీదు అంతే. అందుకని 20వ భాష భాగంలో ఏది తరిహి లోకే బ్రహ్మ ఆత్మత్వేన ప్రసిద్ధమస్తి. ఒకవేళ బ్రహ్మము ఆత్మస్వరూపముగా, ఆత్మత్వముగా ప్రసిద్ధి అయితే తత జ్ఞాతమేవ, తెలిసిపోయింది అందరికి. ఇట్లా చాలా మంది ఏమన్నారు, మీరు స్వామి మీరు చెప్పినారు ఇప్పుడు చెప్తున్నారా, నాకు ఎప్పుడో తెలుసు. తెలిసినాయనా? ఏం తెలిసినానా నీకు? ఇట్లా చెప్తారు. ఏం చెప్తారు కబుర్లు, అమ్మ 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 ఇట్లా చెప్పేస్తారు. ఏం చెప్పాలి వాళ్ళకి? మాకు ఎప్పుడో తెలుసు అంటాడు. ఏం తెలిసి నీకు? చెప్పరాదా నాకు? నేను తెలుసుకుంటా. నువ్వు చెప్పరాదా నాకు? నేను తెలుసుకునేదానికే ఉన్నాను, చెప్పు నాకు. ఒక క్షణం పెట్టి చెప్పేది, మళ్ళీ ఇంకో క్షణం ఇంకో చోట పోయేది, మళ్ళీ ఇంకా వికల్పాలు. ఇదా ఏం తెలుసు నీకు? కొద్దిగా వినికిడి మాటల వల్ల నీకేమీ దానికి చాలా లోతుగా మననం చేయవలసి ఉంటుంది. అనేక రకాల ఆరోపాలన్నీ తోసిపుచ్చాలి. చదువుకుంటే వచ్చేది కాదు, మళ్ళా పైపైకే తెలియబడేది కాదు. ఇది బాగా జిజ్ఞాస చెయ్యి. అది ఎవరి దగ్గర గురువు దగ్గర కూర్చొనే జిజ్ఞాసించుంటే మేము ఇంకా తిరిగేస్తూనే ఉంటాం. ఈ పుస్తకంలో కరెక్ట్ అయ్యే వాక్యమో, దీంట్లో ఎలా రాశారు, దాంట్లో ఎలా రాశారు, ఏమైనా మిస్టేక్ జరిగిందా అని ఎత్తుకుంటుంటాం. ఎందుకు వెతుకుతారు ఇట్లాగా? ఎక్కడైనా ఏమన్నా పొరపాటు ప్రింట్ అయిందా, లేకపోతే ఏదో పొరపాటుగా రాసినారా అని చూసుకుంటుంటాం. అందుకని ఒకవేళ లోకంలో
ఆత్మ అస్తిత్వేన ప్రసిద్ధము అయితే అప్పుడు తత జ్ఞాతమేవా, తెలిసిపోయిన విషయమే కదా, తెలిసిపోయిన విషయమే కదా. తెలిసిపోయిన విషయానికి జిజ్ఞాస చేయవలసిన పని లేదు కదా అని ఇప్పుడు వచ్చింది సందర్భం. తెలిసిపోయిన విషయానికి జిజ్ఞాస చేయవలసింది లేదు. ఏది తర్హి లోకే ఆత్మత్వేన ప్రసిద్ధమస్తి. లోకంలో లోకుల మాటలు, అందుకని లోకుల మాటలు చెప్తారు వాళ్ళు. పండితులు ఆ మాట అన్నారు, నోరు జారరు వాళ్ళు. ఆ తత్వవేత్తలను నోరు జారరు. అట్లా లోకులు నోరు జారుతుంటారు, వాళ్ళకైతే పనిగా. లోకులు నోరు జారడంలో ఎక్స్పర్ట్స్. నాకు తెలుసులే అని చెప్పేసి అర్థమైందా. మళ్ళీ రెండోసారి చేర్చుకుంటూ వచ్చేది. అంతే, ఏదో లోటు, ఏదో కొరత, ఏం చెయ్యాలి, ఎలాగా అని. ఇది తరిలోకే, ఇది బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉందో మన అంతరంగ విషయం కాబట్టి ఏదైనా మిస్టేక్ జరిగితే అంతఃకరణ చూపించేస్తాడు, దాన్ని వెంటనే రివర్స్ చూపించేస్తాడు. అట్లా సరి చేసుకోవటం తెలియదు అనమాట. ఇది తరిలోకే ఆత్మత్వేన ప్రసిద్ధం అస్తి. బ్రహ్మము ఆత్మస్వరూపముగా, ఆత్మజ్ఞానముగా, ఆత్మానుభవముగా ప్రసిద్ధమయ్యే ఉంటే లోకంలో జ్ఞాతమేవైతి, తెలిసిపోయిన విషయమే కదా. దేర్ఫోర్ అజిజ్ఞాస్యత్వం, జిజ్ఞాస చేయవలసిన పని లేదు కదా అని మరలా ఇప్పుడు పునః ఆపన్నం, మరలా ఇప్పుడు వచ్చి పడింది కదా. జిజ్ఞాస చేయవలసిన పని లేదు. జిజ్ఞాస ఎందుకంటే బ్రహ్మము ఆత్మరూపంగా ప్రసిద్ధి అన్నారు. అందరూ నేనున్నాను అంటున్నారు కదా. నేనున్నానంటున్నారు దేహేంద్రియ సంఘాతంతో అంటున్నారు అన్నమాట. దేహేంద్రియాలకు విలక్షణంగా ఉన్నాను అంటారు, దేహేంద్రియాలతోనే ఉంటారు. అట్లా అనమాట, దేహేంద్రియాలతో ఉంటారు. అట్లా ఇప్పుడు ఒక సాధువు గారు ఉంటారు. ఆ సాధువు గారు ఒక చోట కూర్చొని ఉంటారు, చదువుకుంటుంటారు, ఇంకేదో మననం చేసుకుంటుంటారు. ఆ సాధువు గారికి భార్య బిడ్డలు అంటా ఉంటారు, బంధువులు ఉంటారు. వాళ్ళంతా అన్ని వ్యవహారాలు వచ్చి, పెళ్లి వ్యవహారాలు, ఆ వ్యవహారాలు, ఈ వ్యవహారాలు ఆ సాధువు గారికి చెప్తుంటారు. చెట్టు కింద కూర్చో ఉంటాడు. నాకిద్దరు చెప్తారు, సోదరు మీరు చేసుకోకండి, నేనేమన్నా కలిపోయాను, నేనేమన్నా అన్నానా, ఎవరికైనా అన్నానా, నన్ను బిలవరు ఎందుకు అని అనలేదు కదా. చేసుకోకండి హాయిగా, నన్ను మాత్రం ఎన్నవాళ్ళు కానీ కండి, నాకేం వద్దు దాంట్లో, మీరు ఎన్నైనా చేసుకోండి, నాకేం పని ఇదంతా. అట్లా ఇంకొకటి సంసారి ఉన్నాడు, సాధన చేసుకుంటున్నాడు, ఏమి నాకు చెప్పకుండానే చేసుకుంటుంటారు మీరు, నేనేం ఉన్నానా లేదా అంటాడు. అంటే వాడికి ఏం కావాలి, వీడికేం కావాలి, వాడికి కర్తృత్వం వద్దు, వీడికి కర్తృత్వం కావాలి. కర్తృత్వం కావాలన్నవాడు చెప్పండి నాకు అంటాడు. కర్తృత్వం వద్దన్నవాడికి నాకేం చెప్పద్దయ్యా, ఎందుకు వచ్చింది బాధ, నేను దానికి దూరం అయిపోయినాను కదా, ఎందుకమ్మా నాకు ఇవన్నీ చెప్తారో నువ్వు అంటాడు. అర్థమైందా. అందరు కర్తృత్వంతో ఉంటారు కాబట్టి నాకు చెప్పు, నాకు తెలిసే చెయ్యాలన్నీ, నా దృష్టిలో జరగాలి, నా నోటీసులో జరగాలి అని ఒకడు. అతనేమన్నాడు, ఇప్పుడు ఎక్కువ ఎవరు ఉంటున్నారు చెప్పండి ఇద్దరిలో, నా నోటీసులో జరగాలని అంటాడు. ఇతనేమంటాడు, అన్ని సిల్లి వ్యవహారాలు నాకెందుకు చేస్తా సామంటాడు బతుకదక అని ఒకడు. అందువల్ల కర్తృత్వ భోక్తృత్వాలు వేసుకున్నది అహంప్రత్యయం. కర్తృత్వ భోక్తృత్వ రహితమైనటువంటిది ఉందే ఆత్మాచ బ్రహ్మ అనేది చూసారా, అదేమో సాక్షి బ్రహ్మ. ఆ జ్ఞానం ఉన్నవాళ్ళు ఉన్నారు అందరూ లేదే. కర్తృత్వ భోక్తృత్వాలతో కూడుకొని, అహంప్రత్యయంతో కూడుకొని, నేను నాది అనుకునేటువంటి వాళ్ళే అందరు ఉన్నారు. అది బ్రహ్మం ఎందుకు అవుతుందయ్యా, అది బ్రహ్మము కాదు, అది బ్రహ్మము కర్తృత్వ భోక్తృత్వం. కర్తృత్వ భోక్తృత్వాది విలక్షణంగా ఉండేటువంటి సాక్షి స్వరూపంగా ఉండేటువంటి ప్రత్యేగాత్మ రూపంగా ఉండేది బ్రహ్మము. ఆ జ్ఞానం ఉన్నదా అందరికీ? లేలే.
లేదు అట్లా అన్నమాట. అట్లా ఏది తరి లోకే బ్రహ్మాత్మత్వేన ప్రసిద్ధమస్తి తతో జ్ఞాతమేవ ఇది అజిజ్ఞాస్యత్వం పునరాపన్నం. ఆత్మస్వరూపముగా బ్రహ్మ ఉండినట్లయితే, బ్రహ్మమై ఉండినట్లయితే జిజ్ఞాస చేయవలసిన పని లేదని వచ్చింది కదా మళ్ళా. అట్లా అనొద్దు. సంసారంలో ఉన్నారు, జ్ఞానాజ్ఞానముల లక్షణం ఉంది. అహం ప్రత్యయము ఆత్మలక్షణం వేరుగా ఉంటుంది. ఆత్మ వేరు. ఆత్మజ్ఞానం కలగాలంటే శాస్త్రాచార్య ఉపదేశంలో కలగాలి. అహం ప్రత్యేక జ్ఞానం ఉండాలంటే దానికి స్వాభావికంగానే వచ్చేస్తుంది. నేను అనుకునేది స్వాభావికం, నేను బ్రహ్మమై ఉన్నాను అనేది అస్వాభావికం. అది గురువు దగ్గర పోవాలి. గురువు దగ్గర చింతన చేస్తేనే వస్తుంది, లేకపోతే రానే నా అని చెప్పారు. తద్విశేషం ప్రతి విప్రతిపద్యతే విప్రతిపత్తే. దీనిలో విశేషములు ఉన్నాయ్యా. ఈ విషయంలో అనేక రకాల విప్రతిపత్తులు, భేదాభిప్రాయాలు, భేదవాదములు ఉన్నాయి. చూసారా, నేను బ్రహ్మమై ఉన్నాను కాదు అనే విషయంలో చాలా భేదాలు ఉన్నాయి. కాబట్టి అందరూ నేను నేను అనటం కరెక్టే. నేను బ్రహ్మమై ఉన్నానా కాదా, నేను సంసారిని ఉపాసకుని అది ఇది అనుకునే వాళ్ళలో భేదములు ఉన్నాయి. ఒకరికొకరికి సంబంధం లేనే లేదు. నేను సంసారిని అనే దానిలో మాత్రం అందరూ ఖచ్చితంగా ఉన్నారు. నేను బ్రహ్మమై ఉన్నాను అనే దానిలో ఖచ్చితంగా లేదు. అందుకని భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ. దేహమాత్రం చైతన్య విశిష్టం ఆత్మ ఇది ప్రాకృతాః జనాః లోకా ఇది కాస్య ప్రతిపన్నాః అన్నమాట. ఒకటి ఇది నాస్తికవాదము, చార్వాకవాదము, దేహమే ఆత్మ అనే వాదాన్ని గురించి మొట్టమొదటి ఎక్స్ప్లెయిన్ చేశారు. అందువల్ల తద్ విశేషం ప్రతి విప్రతిపత్తే అస్తి. ఈ విషయంలో చాలా మంది భేదాభిప్రాయాలు, భేదవాదములు ఉన్నాయి. ఎందుకంటే దేహమాత్రం చైతన్య విశిష్టమాత్మ ఇది. దేహమాత్రం, దేహమే ఆత్మ అనుకుంటారు. చైతన్య విశిష్టం, చైతన్యం దీంట్లో కలిసిపోయింది. ఆకు ఒక్క సన్నము, అర్థమైందా? ఆకు రెడ్ కలర్ రావాలండి. ఆకు ఒక్క సన్నము రెడ్ కలర్ మొత్తం కలిపేసేసి జడ చైతన్యములో రెండు కలగాపలకమైపోయి నేను ఉన్నాను అనుకోవటం. ఇది దేహమాత్రం చైతన్యం, చైతన్య విశిష్టమాత్మ, చైతన్య విశిష్టముగా ఆత్మ. చూసారా, అంటే దేహేంద్రియ సంఘాత రూపమైనటువంటి చైతన్యమే ఇది అని అర్థం. అంటే చైతన్యం దీంట్లో కలిసిపోయింది అట. కలిసిపోయింది దేహేంద్రియాలలో చైతన్యం కలిసిపోతే ఎంత ఇబ్బంది వస్తుంది. చైతన్యం ఏమో సూక్ష్మం కదా. ఇప్పుడు చార్వాకులు వాళ్ళు వేరే సపరేట్ గా ఉంటున్నారా అనుకోవద్దు. మీకు క్లారిటీ లేనప్పుడు మీరు కూడా చార్వాకులు అయ్యి ఉంటారు. మీరు బ్రహ్మ విద్య చెప్తున్నారు కదా, ఇట్లాగే కదా ప్రతివాది భయంకర అనేవాడు పూర్వకాలంలో ఈ యొక్క వేదాంతుల్ని చాలా ఇబ్బందులు పెట్టేసి శివుడు. ప్రతివాది భయంకర అని ఆయన పిబి శ్రీనివాస్ అంటాం కదా, వాళ్ళ తాత ముత్తాతలంతా ఇట్లాంటి వాళ్ళు అనమాట. శ్రీపెరందూరులో వైష్ణవులు ఉంటారు ఎక్కువ. ఆ వైష్ణవులకి ఏంటంటే అద్వైతవాదం అంటే చాలా ఇబ్బంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారు, మీరంతా ఎవరు అద్వైతులా, శంకరాద్వైతమా మీదే, అలాగైతే భోజనానికి రండి అని చెప్పి భోజనం పెడతాడయ్యా సాధువులకి, అద్వైత సాధువులకి. అంటే భోజనానికి పోయిన తర్వాత అన్నిటిలో ఉప్పు కారాలు దండిగా దట్టించేసేసి తినండి. ఎందుకు సర్వం కల్విదం బ్రహ్మ నేహనాస్తికించిన
ఇదంతా ఇవి బ్రహ్మమే కదా, ఇది కూడా బ్రహ్మమే, తినరా బ్రహ్మ అని బ్రహ్మం తింటారంట, బుద్ధి లేదు నీకు. అట్లా వాళ్ళ దృష్టి అంతా లేదు. స్వామి మీకు ఇంత జ్ఞానం అంటారే, అది బాగలేదు, ఇది బాగలేదు, ఇది రుచి కాలేదు, అది రుచి కాలేదు అని చెప్తారేంటి స్వామి మీరు? అంటే ఏదో బ్రహ్మం వచ్చి దిగి తింటారు అన్నట్టు. అవన్నీ కూడా దేహేంద్రియాల లక్షణాలు, అహంప్రతి లక్షణమే గాని భోజనాది వ్యవహారములలో సాక్షి లక్షణం కాదు. ఇప్పుడు మనం భోజనం చేస్తున్నామమ్మా, భోజనం చేస్తున్న లైట్ దిగొచ్చి అది కూడా చేసిందే అంటే 2 కుక్కలను పెట్టుకొని భోజనం చేయండి, అది కూడా వచ్చి మూతి పెడుతుంది. లైట్ ఎందుకు మూతి పెడుతుంది చెప్పయ్యా? లైట్ మూతి పెట్టదు, అట్లా ప్రకాశిస్తుంది. 2 కుక్కలైనా తింటది, 2 పిల్లులైనా పిల్లులు మక్కన పెట్టుకొని భోజనం చేసేటప్పుడు ఊరికే ఉంటాయంటమ్మా అవి. పెరుగన్నం తింటున్నాం, అది కూడా మూతి పెడుతుంది. ఎందుకని? దానికి ఆకలి దప్పులు ఉన్నాయి, పెడుతుంది. అట్లా అని పిల్లులు కుక్కలు అవి కూడా కలిసి భోజనం చేసి దాని రోగం నీకు, దీన్ని రోగం దానికి వచ్చేస్తుంది. అవేనే సపరేట్ గా దానికి పెట్టు. అంటే నువ్వు భోజనం చేసేటప్పుడు అది కూడా నీ కంట్రోల్లో పెడితే ఎట్లా మూతి ఏమైనా ఇదంతా. కాబట్టి లైట్ ఎలాగైతే నీ పెరుగన్నంలో మూతి పెట్టదో, సాక్షి చైతన్యం కూడా దేహేంద్రియాల్లో మూతి పెట్టదు, అది ప్రకాశిస్తుందండి. నువ్వు ఏ వ్యవహారమైనా చెయ్యి, ఆపాద తలమస్తక పర్యంతం క్షేత్రజ్ఞ ప్రకాశయతి. నటు క్షేత్ర ధర్మాలు కలగవు, క్షేత్ర ధర్మాలు రాదు దానికే. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం. ఈ ట్రబుల్స్ అన్ని పెట్టుకొని వైష్ణవులు అలాగే ఏడిపిస్తే ఎట్లాగా వేదాంతుల్ని? తప్పురా, అట్లా చేయొద్దు. మరి అంతా బ్రహ్మం అన్నారు కదా, గట్టిగా కారం వేసి పండితే తినేస్తారా? ఏమైనా రుచి లేదా? రుచి తెలీదా వాళ్ళకి? చైతన్యం కదా ఉండేది, ఎరుకు తత్వం ఉందా లేదా? అందువల్ల దేహాన్ని కాపాడేదే చైతన్యము. గుణాగుణములు చెప్తుంది అది, గుణాగుణములకు విలక్షణంగా కూడా ఉంటుంది. సర్వేంద్రియాలను వ్యాపించుకుంటుంది, సర్వేంద్రియాలకు విలక్షణంగా అసంగంగా ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు? చైతన్యంలోకి దేహ ధర్మాలు, ఇంద్రియ ధర్మాలు, వ్యవహార ధర్మాలు, మనోధర్మాలు దానికి అడ్డుకుపోతాయంట. అడ్డుకుపోయేటువంటి సమస్త జగత్తుని ఆయన ఎలా చూస్తాడయ్యా? సమస్త జగత్తంతా వ్యాపింపబడింది కదా, ఆయన ఏందే జగత్తంతా ఉంది, ఆయనే జగత్తంతా వ్యాపించుకోన్నాడు. అసంగ రూపుడు కదా ఆయన, అది ఏమన్నా ఏంటి? కాబట్టి అన్నం తినేటప్పుడు కుక్కలు పిల్లులు మూతి పెట్టినట్టుగా ప్రకాశం మూతి పెట్టదు. అట్లా మన శరీరంలో ఉండేటువంటి సాక్షి రూపంలో ఉండేటువంటి చైతన్యం కూడా మనసులో మూతి పెట్టదు, ఇంద్రియాల్లో మూతి పెట్టదు, కర్మేంద్రియాల్లో మూతి పెట్టదు, విషయ వ్యవహారంలో మూతి పెట్టదు. అన్నిటికీ అలా మూతి పెట్టింది అనుకో, మీరు ఎర్రచీర కడితే మళ్ళీ దానికి లైట్ కండిపోతుంది. అప్పుడు మళ్ళీ వెంటనే గుడ్డ తీసుకొని చూసి, నేను ఎర్రచీర కట్టాను స్వామి, ట్యూబ్ లైట్ కట్టుకుపోయింది, చూసేయి. మళ్ళీ ఇంకో చీర కడితే అది కూడా అట్టుకుపోయింది. అట్లా ఉంటుందమ్మా, అది బాగా తెలుసుకోవాలి. కాబట్టి ఆత్మ చైతన్యము ఆకాశవతో అసంగ రూపమయ్యి, నిర్లేపమయ్యి, నిరవయమయ్యి, ఓన్లీ ప్రకాశతత్వమే గాని అది లోపల బయట కూడా వ్యాపించుకుంటుంది కానీ అంటుకోదు. అంటేనే అట్లా ఉంటుంది అనమాట. అందువల్ల దృష్టాంతంతో మీకు, అందువల్ల ఆత్మ చైతన్యము సర్వ వ్యవహారాలలోనూ తెచ్చుకొని పోయి ఉంటుంది. అది అన్ని వ్యవహారాలు దూరంగా నిలబడదు, మడి కట్టుకొని అయ్యా పశ్యన్ స్ఫురన్ స్పృశన్ జిగ్రన్ అశ్యన్ గచ్చన్ స్వపన్ సుశన్ ప్రలపన్ ఉన్మిషన్ నిమిషన్ ఇంద్రియాణి ఇంద్రియార్తే వర్తంత ఇది ధార్యం తత్వవిత్తు మహాభావం దైవ కుర్వన్ నకార. అన్నిటినీ వ్యాపించుకుంటుంది, అణువులోనూ ఉంటుంది. అది
అయినా సరే అసంగ రూపమయ్యే ఉంటుంది. ఎందుకయ్యా దాని సంగత్వానికి అవయవాలు లేవు. ఆకాశవత్ సర్వవ్యాపక, అతి అర్థం రావాలి. అది లేకపోయేటప్పటికి జనాలు వాళ్ళేమో బోటు కట్టుకొని తిరుగుతున్నారు. మేము చార్వాకలం అనే బోటు కట్టుకోకుండానే చార్వాకం మాట్లాడతారు. అది ఎట్టుకు పోతుంది, ఇది ఎట్టుకు పోతుంది, ఇలాగా అలాగా ఏమంటుకోదు, ఏమి అంటుకొనే ఈ జ్ఞానం కలిగినారనుకోండి. ఈ జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడైనా సరే ఏ గంగలో మునిగిన పాపాలు పోతాయంటే ఒప్పుకోడు ఆయన. ఊరికే వాళ్ళకి చెప్పిన మాటలు మనకెందుకయ్యా, వాళ్ళకి చెప్పే మాటలు మనకు వర్తించదు. అది వేరు. వాళ్ళకి ఒక రకం నమ్మకం కలిగించేదానికి చెప్తారయ్యా. బ్రహ్మవేత్తలు మనము అసంగమైన వాళ్ళము, పుణ్య పాప వర్జితమైన వాళ్ళము, ధర్మాధర్మ వర్జితమైన మనకేంటయ్యా అవన్నీ ఇంకా మాట్లాడుకో. అది జ్ఞానులకు సంబంధించిన మాటలు కాదు. ఎవరికైతే సామాన్యులకి ఏం అందుబాటులో ఉండదు కదా. ఇంత జ్ఞానము అందుబాటులో లేకపోయేటప్పటికీ దాంతో తృప్తి చెందుతుంటారు. అవి మునిగామయ్యా అని. అర్థమైందా? వివేకులకి అట్లాంటివి ఏమీ పనిచేయనే. మాకు ఆ వాక్యార్థ విచారం తాకినట్టుగా ఏం మాకు తాకవండి. శబ్దార్థ విచారంలోనే మాకు వివేకం కలుగుతుంది. ఇట్లాంటివి ఏం కలగవు. వాళ్ళు వచ్చి వాక్యార్థ విచారంలో కూర్చుంటే ఏం చెప్తున్నారో మాకేం అర్థం కలగంటారు. వాళ్ళు ఇక్కడ కూర్చున్నారనుకో వాక్యార్థ విచారం పట్టదు. వీళ్ళు ఆ పనులు ఏం చేసినా సరే ఏమిరా పరమాత్మ అంతటా నిండి ఏం పనులు ఇవన్నీ అని చెప్తారు. వీళ్ళు పరమాత్మ లేని చోటు ఎక్కడుంది? పరమాత్మకి ఏమైనా పుణ్యం కావాలా పాపం కావాలా? ఏమున్నాయి అంతటా ఉంటే అట్లాంటి మాటలు చెప్పుకున్నావు. అందుకని మీరు వినగా తర్వాత ఇవన్నీ కూడా మీకు ఏం పట్టవు. అర్థమైందా? ఎట్లా పట్టవు అంటే యుక్తిగా మీరు విచారం చేసుకోవచ్చు. పెద్ద కుటుంబం అనుకో, మీ అమ్మగారికి చాలా మంది సంతానం అనుకో, వాళ్ళ పిల్లలు పుడుతున్నారనుకో, మొదటి సంతానం మొదటి కూతురికి పుట్టిన బిడ్డని ఎత్తుకుంటుంది బాగా. తర్వాత పుట్టేవాళ్ళని ఎవరు ఎత్తుకుంటారా మోహన్ తగ్గిపోద్ది. ఎందుకు అంటుంటారు చాలా మంది ఉంటారు. ఇంటికి 10 మంది అనుకో, కూతుర్లో 10 మంది కంటూనే ఉంటారు. ఎవరిని ఎత్తుకునేది ఇక్కడ? అదే ఒకే కూతురు అనుకో మోసుకొని తిరుగుతుంటుంది. ఏం పని? అట్లా బ్రహ్మవేత్త ఇవన్నీ చూసి ఏమిటే మామూలు ఇవన్నీ వెళ్తాయి అంటారు. అట్లా అనమాట. కనుక వీడికి దేహేంద్రియాలన్నీ దాంట్లో చైతన్యము కలిసిపోయి ఉంటుంది. అది కలిసిపోయి ఉంటుంది, దేహేంద్రియాలలో కలిసిపోయి ఉంటుంది అనమాట. దానికి దృష్టాంతం చెప్పింది ఆకు ఒక్క సున్నం లాగా. అప్పుడు వికారం చేద్దాం అంటమ్మా, వికారం వచ్చేస్తుంది కదా. కలిస్తే చైతన్యానికి వికారము, దేహానికి కూడా వికారమే, రెండూ చచ్చిపోతాయి. ఇట్లాగా ఆ రకంగా వివేకంతో మాట్లాడే వాళ్ళకేమో ఈ కన్ఫ్యూషన్స్ రాదు. వివేకం చేయకపోతే మాత్రం కన్ఫ్యూషన్ వస్తుంది. అట్లా ఇది ప్రాకృత జన. ప్రాకృతులు అంటే ఇంద్రియవాదులు, ఇంద్రియ విషయవాదులు ప్రాకృతులు. ఇది ప్రాకృత సభ్య సంస్కారం లేని వాళ్ళు, శమదమాది సంస్కారం లేని వాళ్ళు అని అర్థం. జనా లౌకాః లోకాయతికాః లోకాయతికాశ్చ. ఇక్కడ ఉంది చూసినారా, ఇక్కడ ఇది కలుపుకోవాలి. లౌకాయతికాశ్చ అనమాట. ఈ చానితి కలుపుకోవాలి. లౌకాయతికాశ్చ ప్రతిపన్నాః వాళ్ళు చెప్తుంటారు.
ఇది ప్రాకృతాః జనాః, ప్రాకృతి జనులు, ఇంద్రియ విషయవాదులు, అసంస్కారులు, శబ్దమాది సంస్కారము లేని వాళ్ళు, లోకాయతికులు, చార్వాకులు అనొచ్చు, లోకాయతికులు అనొచ్చు. ప్రతిపన్నాః, వాళ్ళు ఇలాగా సిద్ధాంతం చేశారు, ఇలా చెబుతుంటారు అని. ఇంద్రియాణి ఏవ చేతనాని, ఇది రెండో వాదం. ఇంద్రియాణి ఏవ చేతనాని ఆత్మ ఇది అపరే. ఇంద్రియాణి ఏవ, ఇంద్రియాలు చైతన్యంగానే ఉందిగా, చైతన్య ఆభాషితమై ఉందనమాట. ఇంద్రియాలు మనసు చైతన్య ఆభాషితం. ఆభాషితం అంటే ప్రకాశం. ఎలాగైతే స్ఫటికములో రంగు కనిపించినట్టు, కింద ఇది రెడ్ కలర్ ఉంది, దీని మీద స్ఫటికం పెట్టామనుకోండి, ఆ స్ఫటికం ఏం కనిపిస్తుంది? ఎర్రగా కనిపిస్తుంది. అట్లా ఇంద్రియాలు, మనసు, ఇంద్రియాలు ఇవన్నీ చైతన్య ప్రకాశంతో ఆ షేడ్ వచ్చినట్టుగా, ఆభాస కలిగినట్టుగా అది అలా అనిపిస్తాయి. నిజంగా అది అట్లా కానే కాదు, ఆభాస మాత్రం. ఇంద్రియాణి ఏవ చేతనాని ఆత్మ, కాబట్టి ఇంద్రియాలు చైతన్యవంతముగా ఉన్నది, చైతన్య ఆభాసతో కూడుకొని ఉన్నది. దేర్ఫోర్ ఇంద్రియాలే ఆత్మ అంటాడు. ఇంద్రియాలు ఆత్మ అన్నారు అనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దేహమే ఆత్మ అంటే చావకూడదుగా, చావకూడదు. ఎందుకని దానికి మళ్ళా అంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దేహమే ఆత్మ అనుకున్నాను అనుకోండి, చావకూడదా? బాల్య యవ్వన కౌమారాదులు కూడా రాకూడదు, తిండి అరగకూడదు, అస్సలు శరీరానికి ఏమి లేకుండా ఉండాలి. అట్లా మనము లోకంలో కూడా అలా అనుకుంటుంటాం, శరీరానికి ఏమి రాకూడదు సామె, హాయిగా ఆరోగ్యం ఉండాలి. అమ్మా అట్లాగా ఎందుకు రాదు? శరీరము శీర్యమానం శరీరం, దహనయోగ్యం శరీరం కదా, షడ్భావ వికారం కదా, ఎందుకు రాదు? వస్తేనే మంచిది యథార్థం, రాలేదంటే ఏదో కూడా వస్తాయి. చాలా మందికి ఆరోగ్యంగా పోయినాడండి మా వాళ్ళు అంటారు. ఇప్పుడేమో ఆత్మవిద్య సంపాదించేసుకున్నాడా? ఊరికే చెప్తా, ఊరికే ఆరోగ్యంగా పోయినాడంట, ఆత్మజ్ఞానం కలగలేదు కానీ దండగా. అదే జ్ఞానం ఉంటే పనికొస్తుంది జీవితంలో. జ్ఞానం ఉంటే అర్థం ఉంటుంది, జ్ఞానం లేదు దానికి ఎందుకు వచ్చింది? నువ్వు ఆ కుక్క వచ్చింది, పుట్టింది, తిన్నింది, చచ్చింది, నువ్వు కూడా పో తెలుసుకో, ఏమన్నా జిజ్ఞాస చేసుకో. కనీసం తెలియకుండానే చచ్చిపోతావా? తెలియకుండానే తెలుసుకోనయ్యా చచ్చిపోయేది. అందుకని ఎవరైనా సరే, ఏదైనా సరే, గంగలో కానీ వెయ్యి, గోదావరిలో వెయ్యి, ఎంత వేస్తున్నావు చూసుకొని వెయ్యే. అట్లాగా అర్థమైందా? నేనేం చూసుకోకుండా వేసేస్తాను, నువ్వు కూడా పడిపో చూసుకోకుండా దాంట్లో. అందుకని ఏదైనా తెలిసే జరగాలి. అన్నీ ఏం తెలుసుకుంటావో దాన్ని బట్టి జ్ఞానం ఉంటుంది నీకు. ఎందుకు పుట్టినాము, జన్మమృత్యు, అది ఊరికే చెప్పింది గీత. జన్మమృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఒకసారి నోట్స్ పెట్టుకొని కూర్చోవాలి రోజువారీ. రోజు మూడు పెళ్ళాము ఎవరన్నా ఉంటారు కదా ఇళ్ళ, రే నిన్న ఖర్చులు చెప్పు, అది రాసుకుంటారు కదా. నిన్న ఎంత ఖర్చులు చెప్పు, ఆటోకి ఎంత ఇచ్చినావో, బస్కి ఎంత ఇచ్చినావో, దానికి ఎంత ఇచ్చినావో, పెట్రోల్ ఎంత పోసుకున్నావు అడుగుతావు కదా. అలాగే చిన్నప్పటి నుంచి నువ్వేం చేసినావో చెప్పు, రాసుకుంటా. నేనేం చెప్పి నువ్వు రాసుకో. తెలియాలి కదా జీవితము, క్లారిటీ ఉండాలి కదా. ఇట్లాగా ఒక పని పెట్టేవాడు శివానంద స్వామి. శివానంద ఆశ్రమం వాళ్ళు ఆయన ఏం చేయడు, వచ్చిన సాధువులకి అందరికి, మీకు అందరికీ డైరీలు కొనిపెడతాను నేను. డైరీలు కొనిపెడతాను ఆయన. మీరు ఎట్లా ఇంటి నుండి వచ్చినారో రాయాలి. రెండోది, ఈ వారం అంతా ఏం చేసినారో రాయాలి, ఏం తిన్నారో రాయాలి. నువ్వు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఏమి మనసులో జరుగుతున్నాయో రాయాలి. ఆ రాసి నాకు చూపించండి. ఆయనకి అంత అక్కరేముంది?
అంటే ఆయన ఈ సాధువులు నిజంగా ఏం ధ్యానం చేస్తున్నారు బయటకు వస్తారు. అర్థమైందా? ఏమి స్వామి నేను ధ్యానంలో ఎప్పుడైతే కూర్చున్నానో అప్పటి నుంచి మా ఆవిడ గుర్తుకొస్తుంటుంది ఒకరు రాస్తారు. అయ్యో ఒకటేమో భార్య బిడ్డలంతా వదులుకొని వచ్చినాను, వాళ్ళు ఏం చేస్తున్నారు అదే ధ్యానం వచ్చేస్తుంది స్వామి. ఇట్లాగా కంజూని తమాషా కావాలి. అందరికి డైరీలు ఇచ్చి రాయించుతుంటాడు. అది ఒకప్పుడు జరిగేది. అర్థమైందా? అలాగే రోజు వారి మనసు ఏం పని చేస్తుంది, వారం అంతా ఏం పని చేసింది, ఏం గురించి ఏం తీసుకు మనకు ఒక లిస్ట్ ఉండాలి. రాసుకో, లేకపోతే ఇంకొకటైనా సరే ఒక్కసారి మొత్తం మనసులోకి రావాలి. అప్పుడు మీరు శోధించుకున్నట్లయితే మనసు యొక్క లక్షణాలన్నీ మీకు అర్థమైపోతుంటాయి. దీనివల్ల మనకి ఏది సమస్యగా ఉంది అని తెలిసిపోతుంటుంది. తెలియజేస్తాడు ఆయన. అందుకనే ఈ లోకాయుతులైనటువంటి చార్వాకులు, దేహాత్మవాదులు ఆ విధంగా వాళ్ళు దేహాన్ని ఆత్మ అని భావించుకున్నట్లయితే దేహము నిత్యమా అనిత్యమా చెప్పాలి, సత్యమా కాదా అని చెప్పాలి, నిర్వికారమ సవికారమ అని చెప్పాలి, క్షీణించేదా క్షీణము కానిదా అని చెప్పాలి. ఆయన చెప్పాలి కదమ్మా, చెప్పకుండా ఊరికే ఎట్లా ఉంటావు? ఆత్మ అంటే ఏమిటి? నిర్వికారమైనది. కానీ నువ్వు దేహాన్ని పట్టుకొని ఆత్మ అన్నావని నిర్వికారం ఎక్కడుందయ్యా? వికారాలు చెందుతోంది కదా. అట్లాగా అడిగితే మనకు తెలుస్తుంది అనమాట. మీరు వాళ్ళెండ్రు వీళ్ళెండ్రు అని అనుకోవద్దు. అహంకారం ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పలేము. కానీ ఒక్కోసారి మనకి పద్యాల్లో కూడా వస్తుంది, మూర్ఖుని మనసు రంజింపజేయలేమో. ధృతరాష్ట్రుడికి ఏం చెప్పలేకపోయినారు. అట్లా ఉండొచ్చు. కానీ మామూలుగా అయితే చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఏమని అంటే ఇప్పుడు మనకి శరీర వికారాలు జరుగుతాయి కదా, చచ్చిపోతాం కదా, బతికినంత కాలం ఏం చేసినాం మనము? అర్థమైందా? ఏం చేసినాము? దీంట్లో మంచి చేసినామంటాం కదా. మంచి నువ్వు అనుకుంటే సరిపోతుంది, శాస్త్రం చెప్పాలి. మంచిని గురించి చెప్పేది ఎవరా? శాస్త్రమే కదా చెప్పేది. మరి ఆ మంచి అనేటువంటిది ఆ శాస్త్రము వివేకాన్ని కలిగిస్తుందని చెప్పిందా? అది లోక న్యాయమయ్యా అని చెప్తుంది. ఇట్లాంటివన్నీ అడుగుతుంటే ఎందుకు పుట్టాము, ఎందుకు జీవిస్తున్నాము, ఎందుకు చచ్చిపోతున్నాము అని అడిగితే అప్పుడు శాస్త్రంతో పరిచయం ఉందా లేదా అని తెలిసిపోతుంది. వితౌట్ శాస్త్రం మనకి ఏం జ్ఞానం కలగదు. అట్లా ఇంకా చెప్తుంటే సరిపోదు. అడిగారు, తెలుసుకోవాలి, అడగాలి. అందుకని లోకాయుధులు చెప్పే వాదన దాంట్లో పసలేదు, వివేకం లేదు సరిగ్గా అని. అలాగే ఇంద్రియాత్మవాదులు కూడా చెప్పేటువంటి వాదన కూడా కరెక్ట్ కాలేదు. ఇంద్రియాలే ఆత్మ అన్నట్లయితే అది నిర్వికారమా సవికారమా, అది నిర్వయోమా సావయోమా అనేది చెప్పాలి. వీడు కూడా దేహాత్మవాది కంటే భిన్నం కాదు. వాడు పూర్తి టోటల్ దేహమే ఆత్మ అన్నాడు. వీడు ఒక్కొక్క పాటు చిన్న ఇంద్రియాలనే ఆత్మ అంటున్నాడు. వాడేమో టోటల్ గా దేహమే ఆత్మ అన్నాడు, వీడేమో చిన్న ఆత్మలు చెప్పేశాడు ఇంద్రియాలు. అప్పుడు వీళ్ళు కూడా ట్రబుల్ ఉంటుంది. ఏమంటే మనకి లోపల అహం ప్రత్యయం ఒకటే ఉంది. ఇప్పుడు ఇంద్రియాలే ఆత్మ అనుకోండి, అందరూ పని చెప్తారు నీకు, నువ్వు అది చెయ్యదు. ఇండివిజువాలిటీ వస్తుంది వాడికి. అర్థమైందా? అంటే ఎవరిళ్ళలో పనుల్లో కుదిరామనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళందరూ యజమానులే. ఆ పని అమ్మా ఇంక నేను రానమ్మా ఇంక మీ ఇంటికి, అందరూ పని చెప్తారు. ఒకరు చెప్పాలి కానీ ఇంకొచ్చే పనిలే. ఎందుకని అందరూ చెప్తుంటే ఇంకా అది రాదు. ఇక అమ్మో ఒకరు చెప్పాలి కానీ అందరు కలిపి అది ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని చెప్తాను. నేను చేయనమో నా వాళ్ళు కదా. అట్లా ఇంద్రియాలన్నీ ఆత్మ అయితే పెద్దలు చేస్తాయి కదా. ఇప్పుడు ఇంతమంది చేస్తే ఒక పనికి అందరూ చేస్తారు. ఒక పనికే కన్నొచ్చా, చెవిదొచ్చా, నాలుకొచ్చా, స్పర్శ వచ్చా, అందరూ వచ్చేటప్పటికి గందరగోళం అయిపోతుంది. ఇంద్రియాలే ఆత్మ అంటే అనేక ఆత్మలు వచ్చేసారు. దశేంద్రియాలు ఉండేది, దశేంద్రియాల్లో మాత్రం ఏటూ ఉన్నది. మరి అన్ని ఆత్మలతో ఎలా జరుగుతుంది మా వ్యవహారము? ఒక ఆత్మతోనే కన్ఫ్యూషన్ గా ఉంది.
అది కష్టం. దానికి సమాధానం చెప్పుకుని ఊరికే మాటలు చెప్తే ఎట్లాగా? ఇంద్రియాలే ఆత్మ అంటే అనేక ఆత్మలు కాలేదా? మనః ఇది అన్యే. కొంతమంది ఏమంటారంటే మనసే ఆత్మ అంటారు. మనసే ఆత్మ అన్నప్పుడు కూడా తప్పు అవుతుంది. అందువల్ల మనసుని తెలుసుకునేవాడు ఒకడున్నాడు. మనసు వికారాలు చెందుతూ ఉండినట్లయితే ఆత్మ వికారాలు చెంది నాకు బాగలేదంటే బాగలేని ఆత్మ అయిపోయింది, బాగుందంటే బాగుండే ఆత్మ అయిపోయింది. కాబట్టి నిద్రలో ఆత్మ మాయమైపోయింది. ఒక్కోసారి ఇబ్బందులు కలిగినప్పుడు మనసే పని చేయకుండా అయిపోద్ది. అప్పుడు ఆత్మ చూసారా మాయమైపోయింది. ఈ విధంగా మనసు ఆత్మ అన్నా తప్పవుతుంది. విజ్ఞాన మాత్రం క్షణికం. కొంతమంది క్షణిక విజ్ఞానాన్ని ఆత్మ అంటున్నారు. వీళ్ళు బౌద్ధులు. క్షణిక విజ్ఞానం, విజ్ఞానం అంటే బుద్ధి, బుద్ధి యొక్క జ్ఞానం. బుద్ధి యొక్క జ్ఞానం ఎప్పుడు కూడా మెరుపు తీగలాగా వస్తూ పోతూ ఉంటుంది. అదే ఆత్మ అంటాడు. అది కూడా తప్పే. అందులో విజ్ఞానమే ఆత్మ అంటే అది క్షణిక విజ్ఞానము, వస్తూ పోతూ ఉంటుంది, నశిస్తూ ఉంటుంది. అదే లాభం నిత్యమైన ఆత్మ అవుతుంది. కాబట్టి ఆత్మ లక్షణం తెలిసి చెప్తున్నారా, తెలియకుండా చెప్తున్నారా అంటే తెలిసి కాదు. శృతి అర్థం లేదు వీళ్ళకి. ఇది ఏకే. లాస్ట్ లో బౌద్ధుల్లో ఇంకొక వాదం మిగిలిపోయింది. శూన్యం ఇది అపరే. అది అపరే అనమాట. ఈ ప్రకారంగా శూన్యం ఇది అపరే. శూన్యమని చెప్పేవాడు మరొక్కడున్నాడు. శూన్యమితి. వీడు బౌద్ధుడు. విజ్ఞానవాదులు శూన్యవాదులు. సర్వం క్షణికం క్షణికం, సర్వం మిథ్యామి, సర్వం సలక్షణం సలక్షణం, సర్వం శూన్యం శూన్యం అని చెప్పేవాడు అంటారు బౌద్ధులు. అన్ని నశించిపోయేవే. దేనివల్ల ఆత్మ అనేది నశించేది. ఆత్మ అయితే నశించేదంటే నశించేదాన్ని నువ్వు ఎలా చూస్తావు, నువ్వు ఎలా తెలుసుకుంటావు? అది కాబట్టి ఆత్మ శూన్యం అనడం తప్పు. శూన్యం అన్నప్పుడు నువ్వు ధ్యానం ఎందుకు చేస్తుంటివి అది కూడా చెప్పాలి అన్నమాట. ఇంతవరకు నెక్స్ట్ ఇప్పుడు మీమాంసకుల పాఠం వస్తుంది. మీమాంసకులు ఇంతవరకు అవైదికులు వీళ్ళందరూ. ఇప్పుడు వైదికులు వస్తారు, శాస్త్రకారులు. వాళ్ళల్లో విభేదాలు ఉన్నాయి, అది చెప్తారు. ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్తాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సత్. Ah.